Good evening. Welcome to free APPSC Group 2 orientation. You might be aware that you have received 4 pages of document. మీకు 4 pages document ఇచ్చినారు. Just to go through the document. In the first page I have mentioned the scheme of the exam. Scheme of the exam we have mentioned. Then in the second page you see that there is a orientation column, and there I have mentioned the left side the parameter and right side some space to note it, isn't it? And I assume that this orientation session is attended by both fresh aspirants as well as senior aspirants. చాలా మంది ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, టెస్ట్ సిరీస్ తీసుకుంటూ ఉండొచ్చు, కోచింగ్ అయిపోయిన వాళ్ళు, కోచింగ్ కంప్లీట్ చేసుకుని టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు, లేదు కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్ పడుతుంది కదా అనేసి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసేవాళ్ళు, వేరే జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కానీ చేసుకుంటూ సో వాళ్ళ యొక్క ప్రొఫైల్ కానీ లేకపోతే జాబ్ నేచరు సో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం ఉండే ఆస్పిరెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఐఎమ్ కన్సిడరింగ్ ఆల్ ద సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ యాజ్ ఎ ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఓన్లీ, అండ్ ఐఎమ్ స్టార్టింగ్ ద సెషన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ how you are preparing for the exam, I may have the n number of versions. So to deal with all the questions, I just mentioned my agenda, how to prepare, role of previous year questions, role of current affairs. Is note making is important? If so, how to do note making? దాంతో పాటు టైం మేనేజ్మెంట్ ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, రిఫరెన్స్ బుక్స్ మీరు చదువుతున్న బుక్స్ సరిపోతుందా లేకపోతే కొత్త బుక్స్ ఏమైనా చదవాలా, మార్కెట్లో వచ్చిన ప్రతి బుక్ చదవాలా? సో దీస్ క్వశ్చన్స్ విల్ బీ హ్యావింగ్ కామన్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా సేమ్. కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రెష్గా వస్తారు కాబట్టి సీనియర్ ఆస్పిరెంట్స్ యొక్క సజెషన్స్ కానీ లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పే మాటలు కానీ ఇట్లాంటివి వాళ్ళు అర్థం చేసుకొని దే మే స్టార్ట్ దేర్ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో కన్సిడరింగ్ దిస్ వన్, ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ దట్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ హౌ టు ప్రిపేర్. సార్ మేము ఆల్రెడీ రాస్తున్నాము, లాస్ట్ టైం రాశాను, గ్రూప్ 1 రాశాను, ప్రిలిమ్స్ అయ్యాను, ప్రిలిమ్స్ అవ్వలేదు, మెయిన్స్ రాశాను, బట్ ద ప్రిపరేషన్ మెథడ్ ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. బికాస్ మై క్వశ్చన్ ఈస్ దట్ యూ మే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్, కానీ జనరల్గా స్టూడెంట్ ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే వాళ్ళు సిలబస్ చూస్తారు. ఫస్ట్ సిలబస్ చూసుకొని ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అవ్వడం, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు సో మార్కెట్లో దొరికే బుక్స్ కానీ లేకపోతే ముందు కోచింగ్ తీసుకున్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్తో కానీ నాలెడ్జ్తో కానీ మెటీరియల్ దే విల్ స్టార్ట్ రీడింగ్, ఇజంట్ ఇట్? యువర్ ప్రిపరేషన్ మెథడ్ ఈస్ మోస్ట్లీ by referring the syllabus, then reading the material or listening to the classes. Then మీరు కానీ సిలబస్ కానీ కంప్లీట్ చేసేస్తే some students will go for test series. సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా కోచింగ్ ఫ్రెష్గా తీసుకున్న వాళ్ళు దే మే గో ఫర్ టెస్ట్ సిరీస్ లాస్ట్. ఈ మెథడ్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ చెల్లకపోవడం. సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ సొసైటీ ఉంది, సో కరెంట్ అఫైర్స్ ఆర్ మెంటల్ ఎబిలిటీ ఆర్ జాగ్రఫీ సిలబస్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ యువర్ పేపర్ 1 సెక్షన్ బి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాలనుకుంటున్నారు అనుకోండి, జనరల్గా స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే దే మే గో ఫర్ ద బజార్, మార్కెట్లోకి వెళ్ళడమో లేకపోతే లక్ష్మీకాంత్తో ఇంకో బుక్ తీసుకొని దే విల్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్, ఇజంట్ ఇట్? మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ దే స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్, ఆర్ దే విల్ జాయిన్ వన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ and whatever they are teaching they will be noting it, they will be revising their class notes assuming that the faculty is teaching to the exam. If I rely on those notebook or whatever the faculty is teaching, you may be assuming that my preparation is sufficient. ఇలాంటి మెథడ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు సిలబస్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, కంప్లీట్ అయిపోయినా లేకపోతే రివిజన్ అవ్వకపోవచ్చు, కంప్లీట్ అయినా రివిజన్ అవ్వకపోవచ్చు. సో సిలబస్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది, మార్క్స్ మాత్రం
150కి నాకు 60 కంటే ఎక్కువ రావట్లేదు. సిలబస్ అయిపోయింది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ సార్. ఈవెన్ లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్లో కూడా నేను ఎగ్జామ్ రాశాను. నోట్ మేకింగ్ ఉంది నాకు, ప్రతి ఒక్క సబ్జెక్టుకి లేకపోతే సిలబస్లో ఉన్న ప్రతి పదానికి నాకు నోట్స్ ఉంది. కానీ నాకు మార్క్స్ మాత్రం 60 కంటే దాటట్లేదు. ఇట్ మీన్స్ యూ మే హ్యావ్ ద క్వశ్చన్ ఆఫ్ డౌట్. క్వశ్చన్ ఆఫ్ డౌట్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏబిసిడిలో మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు ఇన్కరెక్ట్ అని. యూ మే బి థింకింగ్ దట్ ఎదర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆర్ సి ఈజ్ కరెక్ట్. అంటే టాగ్లో అవుతుంటారు, ఈ ఆప్షన్ కరెక్ట్ ఆ ఆప్షన్ కరెక్ట్. కానీ ఎగ్జామ్లో మాత్రం ఏమని చెప్తుందంటే ఇది నేను ఎక్కడో చదువున్నాను, రివిజన్ చేశాను, మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను, కాబట్టి ఏనో సీనో పెట్టేసి వస్తారు, కీ చూసుకున్న తర్వాత అది రాంగ్ అవుతుంది. సో ఇన్ దిస్ మెథడ్ యూ హ్యావ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ రివిజన్ క్వశ్చన్ ఆఫ్ డౌట్. అడ్వాంటేజ్ ఏంటి? సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో సిలబస్ మొత్తం కాన్ఫిడెన్స్గా మనకి సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, కాన్ఫిడెన్స్ వస్తే కంపల్సరీ ఎగ్జామ్లో సక్సెస్ అవుతుంది అనేది అజంప్షన్. యూ విల్ బి అజ్యూమింగ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మెయిన్స్లో 4 సెక్షన్స్ కానీ కంప్లీట్ చేస్తే వాట్ విల్ బి గెటింగ్? ఈ వీకెండ్ మీకు ఎగ్జామ్ ఉంది టెస్ట్ సిరీస్ వాళ్ళు, ఈ సండే ఉంది. ఏం ఎగ్జామ్? జాగ్రఫీ. సో జాగ్రఫీ మొత్తం సిలబస్ మీరు కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఎగ్జామ్కి వస్తారు, అవునా? అట్లీస్ట్ ఎగ్జామ్కి వస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వస్తాయా రాదనేది సెకండరీ. మార్క్స్ రావడానికి there is another method that is known as your method of preparation based on reverse engineering technique. So in this reverse engineering technique, what I am trying to say is that from the beginning itself you have to understand the demand of the exam. It is not about your syllabus completion. మీరు ఏ బుక్స్ చదువుతున్నారు, ఏ మెటీరియల్ చదువుతున్నారు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు, అది కాదు. Are you following the method effectively? There is a fundamental difference between graduation and competitive exam. When it comes to graduation, మీరు ఇంజనీరింగో డిగ్రీనో పీజీనో చేస్తున్నప్పుడు టైమ్ ఈస్ నాట్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. డోంట్ యూ థింక్? డోంట్ యూ అగ్రీ? మనం ఇంజనీరింగో లేకపోతే డిగ్రీనో పీజీనో ఇంకోటి చేసేటప్పుడు టైమ్ ఈజ్ నాట్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. యూ హ్యావ్ 3 years of time, 5 years of time, 4 years of time to complete the syllabus. If you are committed to your preparation during your graduation, you can complete the syllabus కంప్లీట్ చేసుకోవచ్చు, లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా టైం మిగిలిపోతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ద రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్లో ఐ ఆల్వేస్ సే దట్ ఫస్ట్ రిఫర్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సిలబస్ చూసారు, సిలబస్ అనేది మనకి వాస్ట్గా ఉంటుంది. కానీ ఈ సిలబస్లో మనకి గమనించినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ if I say geography, general and physical geography, the earth in our solar system, interior of the earth, major landforms, climate and structure, composition of the atmosphere, and ocean water, tides and waves and currents. Say oceanography or geomorphology, whatever I am taking, మీరు ఏం చేస్తారు, ఒక మెటీరియల్లో ఒక పుస్తకమో ఇంకొకటి తీసుకొని you'll be start reading it, isn't it? You'll be start reading it. ఆ పుస్తకం మెథడ్లో సిలబస్ అప్రోచ్లో మీరేం చేస్తున్నారంటే సిలబస్ చూస్తారు. ఐఎమ్ ట్రయింగ్ టు కంపేర్ సిలబస్ అప్రోచ్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్. సిలబస్ చూస్తారు, బుక్స్ చదువుతారు, చదివిన తర్వాత టైం ఉంటే టెస్ట్ సిరీస్కి వెళ్తారు, లేదర్గా ఫైనల్ టెస్ట్కి వెళ్తారు. యూ విల్ బి అజ్యూమింగ్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్ ఆఫ్ ఆల్ ద 5 sections in screening test or 2 papers in the final paper and you'll be going for the final test. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేటర్న్ చూసిన తర్వాత మీకు క్వశ్చన్ ఆఫ్ డౌట్ వస్తుంది. అంటే 2 స్టేట్మెంట్స్ చదువున్నాను, 1 స్టేట్మెంట్ చదవలేదు, ఆ 4 స్టేట్మెంట్స్ చదువున్నాను, కానీ క్లారిటీ రావట్లేదు. బట్ ఇన్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఫస్ట్ యూ హ్యావ్ టు రిఫర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఐఎమ్ సేయింగ్ దట్ రిఫర్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రిఫరింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? Say for example, if I consider, so which of consider the climatic layers of the atmosphere, లేకపోతే మనకి వాతావరణంలో ఉన్న గ్యాసెస్ మనం తీసుకున్నాం,
సో మనకి ఆ కంపోజిషన్ ప్రకారం క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అని ఇచ్చారనుకోండి. కంపోజిషన్ ప్రకారం నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్, ఆర్గాన్ వీటినంతా కంపోజిషన్ ప్రకారం క్రోనాలజీ ఆర్డర్లో మెన్షన్ చేయమని చెప్పారనుకోండి. మీరు చదువుండేది మొత్తం సఫిషియెంట్గా కాకపోతే you'll be wasting the time. By referring the previous year questions, what you'll be getting? You'll be understanding the demand of the exam. You'll be understand the requirement of the exam. I'm not asking you to solve the previous year questions. I'm just asking the previous year questions. పాత ప్రశ్నలు ఆ చాప్టర్ చదివేటప్పుడు సబ్జెక్ట్ కాదు పాలిటీనే తీసుకున్నారనుకోండి, మనకి ఫస్ట్ టైం వస్తుంది హిస్టారికల్ యాక్ట్స్ అంతా వస్తుందా, మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ వస్తుందా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు చదివే ముందు మీ ఆర్టికల్స్ 11 to 35 చదివే ముందు నేనేం చెప్తున్నానంటే పాత ప్రశ్నలు రిఫర్ చేయండి. సార్ పాత ప్రశ్నలు అంతా ఎక్కడున్నాయి, సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ ఉన్నాయా, గ్రూప్ 2 మాత్రమే రిఫర్ చేయాలా, గ్రూప్ 1 కూడా రిఫర్ చేయాలా, యూపీఎస్సీ రిఫర్ చేయాలా, ఐ విల్ బి ఆన్సరింగ్ ఇట్. ఐఎమ్ జస్ట్ కన్ఫైనింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఫస్ట్ రిఫర్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బిఫోర్ రీడింగ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు చదివే ముందు మీరేం చేయాలా, రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది, the pattern, the focus area, the changing trend of the exam, you will be understanding it. The pattern, the changing trend of the exam as well as the focus area, you will be understanding it. Then you read it. Then you read it, you listen or you do whatever it is. So, refer previous year questions, then read or listen. You read any material, we don't have an objection. You read any material. మీకు ఏ మెటీరియల్ చదివితే అర్థమవుతుందో లేకపోతే ఏ క్లాసెస్ వింటూ ఉంటే మీకు అర్థమవుతుందో దెర్ ఇస్ నో అబ్జెక్షన్. బట్ వన్స్ యూ కంప్లీట్ either chapters or the complete subject, again you have to solve the previous year questions. సే ఫండమెంటల్ రైట్స్ మీద మొత్తం మీ 30 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ప్రతి ప్రశ్నని రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తున్నారు, సాల్వ్ చేయట్లేదు. You're just reading the question, read all the 4 options or all the statements given to the respective question. Then you read or listen to any material. Then you go and solve the questions again. ఈ పాత ప్రశ్నలు కానీ అట్లీస్ట్ 80% కానీ మీరు సాల్వ్ చేయగలుగుతుంటేనే మీరు చదువుతున్న మెటీరియల్ రిలవెంట్, మీరు వింటున్న క్లాసు ఉపయోగకరం. You understand my point? It is not that who are teaching the classes, అది నేను చెప్తున్నానా, ఇంకొక అతను 20 years of into the industry or 30 years into the industry, అది కాదు మీకు కావాల్సింది. మెటీరియల్ ఎంత బాగా కవర్ పేజ్ ఉందో అది కాదు మీకు కావాల్సింది. మీరు చదివిన మెటీరియల్ అయినా వింటున్న కోచింగ్ క్లాసెస్ అయినా అవి రిలవెంటా కాదా, ఉపయోగకరమా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది. అట్లీస్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద క్వశ్చన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఆల్ ద 10% or 100%. లేకపోతే చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలిసింది చెప్తున్నారు కానీ కావాల్సింది చెప్పట్లేదు. లేదు మీరు చదువుతున్న మెటీరియల్ ఫర్ సేక్ ఆఫ్ యువర్ రీడింగ్ ద మెటీరియల్ బట్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. ఐఎమ్ సేయింగ్ దట్ రిలవెన్స్. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నానా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానా, ద సేమ్ సోర్స్ ఓన్లీ, ఇజంట్ ఇట్? మోర్ ఆర్ లెస్ సేమ్ సోర్సెస్, కానీ స్టాండర్డ్ విల్ వేరీ, the nature of the questions will vary. సో అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నా, లేకపోతే ఇండియన్ హిస్టరీ చెప్తున్నా, ఇండియన్ సొసైటీ చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ చెప్తున్నా, మెంటల్ ఎబిలిటీ పాఠాలు చెప్తున్నా. సో ఎప్పుడైతే క్లాసెస్ రిలవెంట్గా ఉంటుందో, చదువుతున్న మెటీరియల్ ఉపయోగకరంగా ఉంటుందో అప్పుడు యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. దెన్ యూ ఎన్రోల్ ఫర్ ఎనీ టెస్ట్ సిరీస్. You enroll for any test series. That is the requirement of the exam. కానీ ఈ సిలబస్ అప్రోచ్లో మీకు సక్సెస్ వస్తుందనే నమ్మకం లేదు. బికాస్ ద డిసడ్వాంటేజ్ ఈస్ దట్ యు ఆర్ నోయింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వన్స్ యూ కంప్లీట్ ద సబ్జెక్ట్ ఓన్లీ. జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే లక్ష్మీకాంతో లేకపోతే ఎన్సీఆర్టీనో లేకపోతే ఇంకొక ఫ్యాకల్టీ నోట్స్ బజార్లో దొరికే నోట్స్ తీసుకొని దిల్ స్టార్ట్ రీడింగ్ అజ్యూమింగ్ దట్ సార్ నేను ఇంకా ఎకానమీ చదవలేదు, కరెంట్ అఫైర్స్ చదవలేదు, మెంటల్ ఎబిలిటీ నాకు ఫార్ములాస్ తెలియదు, అందుకోసమే నేను
చదివిన తర్వాత నేను పాత ప్రశ్నలు చూస్తానంటే యు ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ ద టైం. ఆ మెథడ్ నేను రాంగ్ అని చెప్పట్లేదు, బట్ ఇట్ విల్ బి కన్సూమింగ్ లాట్ ఆఫ్ టైం. యూ విల్ బి రియలైజింగ్ ద pattern or the demand of the exam once you complete the subject only. By the time half of the time is over. Half of the time is over. So now you understand what is your preparation method. If you are not following this method, మీరు సిలబస్ మెథడ్ కానీ అప్రోచ్ అవుతూ ఉంటే, ఫాలో అవుతుంటే, బిలీవ్ మీ దట్ ఈ నోటిఫికేషన్ కాదు, ఇంకోసారి బటన్ నొక్కినా కానీ మనకి వస్తుందని నమ్మకం లేదు. ఉద్యోగాలు రిలీజ్ అయినా కానీ ఎందుకు అలా అట్లా 4 years 5 years అశోక్ నగర్లో అలా పాతుకుపోతూ ఉంటారంటే, వాళ్ళు ముందర మీరు చూసినట్లయితే మీకే భయం వేస్తుంది. కొత్త వాళ్ళకి వచ్చి చూస్తే బుక్స్ ఏమి ఇన్ని ఉంటాయి, అవి కాకుండా ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అవన్నీ చదివితే ఉద్యోగం రాదు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, సక్సెస్ ఈజ్ డిఫరెంట్. సిలబస్ అప్రోచ్ కానీ మీరు పెట్టుకొని సిలబస్ అంతా చదవాలి, మార్కెట్లో ఉండే ప్రతి పుస్తకం మీరు చదవాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ చదవాలి. లేదు సార్, సివిక్ సెంటర్ కాకుండా ఇంకొక ఇన్స్టిట్యూషన్లో క్వశ్చన్స్ జరుగుతున్నాయి, దాంట్లో ఏమైనా కొత్తగా ఇచ్చేస్తున్నారేమో, ఇంకో మెటీరియల్ ఇంకా ఎక్కువ ఏమైనా వచ్చేస్తుందేమో, ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మనం చదివింది ఎలా ఉపయోగించుకోవాలనేదే ప్రిపరేషన్. సో ఐ మెన్షన్ దట్ హౌ టు ప్రిపేర్ ఇన్ సెకండ్ పేజ్. నా అర్థమైందా? వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ మెథడ్? సో నౌ ఐ మెన్షన్ దట్ రోల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఏమని చెప్పానంటే, ఆన్లైన్ ఆస్పిరెంట్స్ ఈజ్ ఇట్ అండర్స్టాండబుల్? మీకు అర్థమవుతుందా? సో రోల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సార్ పాత ప్రశ్నలు నాకు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇచ్చాను కదా. ఫస్ట్ Group 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, Group 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ స్టడీ మెటీరియల్. ఇవి TSPSC ఫస్ట్ చూసారా, అది తెలుగు మీడియంలో ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, అది store.civiccenter.in అనే వెబ్సైట్లో మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటికలీ యూ కెన్ డౌన్లోడ్. వన్స్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్ ఇట్ విల్ బి డెలివర్ టు యువర్ ఈమెయిల్ నుంచి మీరు సాఫ్ట్ కాపీ డెలివర్ చేసుకోవచ్చు. ఈ పాత ప్రశ్నలు అనేది మేము ఏం చేస్తామంటే సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ సెగ్రిగేట్ చేసాం. సార్ Group 1 TSPSC డిఫరెంట్ కదా, Group 4 ఆఫ్ APPSC డిఫరెంట్ కదా, ముందు APPSC Group 2 సిలబస్ వేరు కదా. ఇవంతా వేరు కాదు. ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్. ద రీజన్ ఈస్ మీరు గమనించండి, ఇది సిలబస్ ఓల్డ్ సిలబస్ 2018 ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని టెస్ట్లు ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. When it comes to mains exam, you are having 4 sections and 2 papers. Each paper consists of 2 sections. మనకి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో వచ్చి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దెన్ యువర్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్లానింగ్ అండ్ ఎకానమీ. ఈ 3 సెక్షన్స్నే మళ్ళీ మెయిన్స్లో 3 పేపర్స్గా చేశారు. సేమ్ సిలబస్ లైక్ యువర్ రీసెంట్లీ కండక్టెడ్ యువర్ Group 4 ఎగ్జామ్. Group 4 ఎగ్జామ్లో ఎట్లయితే 150 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి మళ్ళీ మనకి మెయిన్స్కి 300 మార్క్స్ పెట్టారు. లాస్ట్ టైం Group 2 నోటిఫికేషన్లో స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ పెట్టారు, బట్ సేమ్ సిలబస్. బట్ దిస్ టైమ్ రీసెంట్లీ రిలీజ్డ్ బై APPSC, దే టేకెన్ కేర్ నాట్ టు రిపీట్ ద సేమ్ సిలబస్. అంటే ప్రిలిమ్స్ సిలబస్ వేరు, మెయిన్స్ సిలబస్ వేరు, కానీ మొత్తం సిలబస్ ఏదైతే మనకు ఆల్రెడీ ఉందో దాన్నే కేర్ఫుల్గా సెగ్రిగేషన్ చేశారు. అర్థమవుతుందా? ఇదేం కొత్త సిలబస్ ఏం కాదు, దిస్ ఇస్ నాట్ న్యూ సిలబస్. కానీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కొద్దిగా వాస్ట్గా Group 1 సిలబస్ మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు అంతే. TSPSC అండ్ APPSC Group 1 సిలబస్ని మొత్తం కాపీ చేసి ఇక్కడ ఎలాబరేట్గా ఇచ్చారు, విచ్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్. మొత్తం సిలబస్ గమనించినట్లయితే మనకి పేపర్ 2 సెక్షన్ బిలో డైనమిక్గా ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? సో అందుకోసమే ఇక్కడ మీకు ఈ క్యూఆర్ కోడ్స్ కానీ స్కాన్ చేశారంటే తెలుగు మీడియం అభ్యర్థి అయినా ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్ అయినా యూ కెన్ డౌన్లోడ్ ద PDF and try to refer it, then read it, solve it, come for the test series.
then you'll be following actually reverse engineering technique. Is it clear? సార్ మాకు గ్రూప్ 2కు మాత్రమే మా సిలబస్ ప్రకారం మీరు రిలీజ్ చేస్తారంటే ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఇట్. ద సెగ్రిగేషన్ ఈస్ అండర్ వే, ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్ లాగానే చదువుతూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్ లాగానే చదువుతుంటారు. అంటే వాట్ ఈస్ మెన్ బై కరెంట్ అఫైర్స్? మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే దే జస్ట్ మెన్షన్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇజంట్ ఇట్? మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్ అది కరెంట్ అఫైర్స్ మనకి స్క్రీనింగ్ టెస్ట్లోనే ఉంది కదా. Should I read current affairs for mains exam? Should I read current affairs for mains exam? Because explicitly it is not mentioned. సపరేట్గా మనకేమి మెయిన్ సిలబస్లో మెన్షన్ చేయలేదు కదా, అందుకని న్యూస్ పేపర్ చదవాలా, చదివినా కానీ వాటి నుంచి మళ్ళీ నోట్ మేకింగ్ చేసుకోవాలా అనేది ఈ ప్రిపరేషన్ అనేది మీకు ప్రతి ఒక్కరూ అనుకున్న డౌటే. కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. When it comes to group 1 mains also, I used to repeat the same. Mains is newspaper, newspaper is mains paper. To be in the news, read the newspaper. That's one of the reason out of 220 candidates who are appearing for the interview program in APPSC Group 1, 86 students are appearing from Civic Center. 86 out of 220. And today is the last day. Today is the last day. So our team is also supporting from Vijayawada. So ఇంకా 15th August కంతా APPSC Group 1 ఫైనల్ రిజల్ట్స్ అనేది డిక్లరేషన్ చేసే పాసిబిలిటీస్ ఉంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు ఎలా చదువుకోవాలి సార్? కరెంట్ అఫైర్స్ ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలా చదువుకోవాలి? ఈ క్వశ్చన్కి అంతా మీరు కంపైలేషన్ ఫాలో అవుతారా? అంటే బయట మనకు దొరుకుతూ ఉంటాయి కదా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా. సార్ కొంతమంది వస్తుంటారు, సార్ వివేక్ మ్యాగజైన్ చదివితే సరిపోతుందా, షైన్ ఇండియా మ్యాగజైన్ చదివితే సరిపోతుందా, ఇట్లా అడుగుతుంటారు. ఐ యూజ్ టు రిపీట్, ఇఫ్ యూ రీడ్ షైన్ ఇండియా యూ డోంట్ షైన్ హియర్, యూ డోంట్ షైన్ హియర్. ఇఫ్ యూ రీడ్ విజన్ యూ లూజ్ యువర్ విజన్. అది మీకు కాంప్లిమెంటరీ అవుతుంది. అంటే బజార్లో దొరికే మెటీరియల్ అనేది మీకు కాంప్లిమెంటరీ అవుతుంది. ఏ యొక్క ఆస్పిరెంట్ అయితే ఏదో ఒక న్యూస్ పేపర్, అది ఈనాడా, సాక్షినా, మనసాక్షినా, ఏదైనా కావచ్చు, ప్రిఫరబుల్లీ ఈనాడు. మీకు ఏదైనా ఒక పేపర్ చదువుకునేటప్పుడు రోజు 3 టాపిక్స్ తీసుకోండి. 3 టాపిక్స్ తీసుకొని దీనికి హెక్సాగోనల్ అప్రోచ్, వి కాల్ ఇట్ యాజ్ హెక్సాగోనల్ అప్రోచ్. ఇప్పుడు నవరత్నాలు ఉంది, అమ్మ ఒడి ఉంది, జగనన్న తోడు, ఈరోజు వైఎస్ఆర్ 0 వడ్డీ విత్ స్మైలింగ్ జగన్. ఎవరైనా ఋషికొండ విజిట్ చేశారా రీసెంట్గా? ఎనీబడి విజిటెడ్ ఋషికొండ? ఎనీవన్ ఫ్రమ్ నార్త్ ఆంధ్ర? ఎనీవన్ ఫ్రమ్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి? యా, యువర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. వెళ్ళారా ఋషికొండకి? వెళ్ళండి. బికాస్ లాస్ట్ టైం ఐ విజిటెడ్ విశాఖపట్నం ఫర్ ఓరియంటేషన్. సో ఐ ట్రావెల్ ఆల్ ద వే టు సీ మై క్యాపిటల్. అని మీరు అడుగుతారు కదా క్యాపిటల్ ఎలా ఉందనేసి. ఐ కెనాట్ సే వెయిట్ ఫర్ టుడే, టుమారో ఐ విల్ సే. ఈరోజు ఆగితే వాట్ ఈస్ ఆన్సర్? తొందర ఎందుకు, ఈరోజు ఆగు రేపు చెప్తా. దట్ ఈస్ అవర్ రిప్లై బై ద ప్రెజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, దెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. మేము ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు కూడా డోంట్ స్పీక్ లైక్ సత్యనారాయణ బోసా, ప్లీజ్ స్పీక్ క్లియర్లీ. మీరు అనుకునేది క్లియర్గా చెప్పండి, సరిపోతుంది. మనకు అర్థం కాదు ఏమైందనేది, మళ్ళీ ట్రాన్స్లేషన్ వస్తూ ఉంటుంది. ఓ ఇవంతా అతను చెప్పాడా, స్క్రోల్ వచ్చిన తర్వాత. కమింగ్ టు ద పాయింట్, మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు చూస్తే 2 స్టేట్మెంట్ కానీ, 3 స్టేట్మెంట్ కానీ, 4 స్టేట్మెంట్ కానీ, 5 స్టేట్మెంట్ కానీ. ఇప్పుడున్న ఒక సో అన్యాక్సెప్టబుల్ అంటే స్టాండర్డ్ని డిమార్కేషన్ చేయట్లేదు వాళ్ళు.
అది గ్రూప్ 4 ఎగ్జామా, గ్రూప్ 2 ఎగ్జామా, గ్రూప్ 1 ఎగ్జామా, యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది స్టాండర్డ్ అనేది డిఫరెన్షియేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇట్స్ ఏ కంప్లీట్లీ నాన్ సెన్స్ పేపర్, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అంటే గ్రూప్ 4 అనే స్టాండర్డ్కి గ్రూప్ 4లోనే ఇవ్వాలి. గ్రూప్ 2 స్టాండర్డే ఫాలో అవ్వాలి. గ్రూప్ 1 స్టాండర్డ్ యూ హ్యావ్ టు ఫాలో గ్రూప్ 1 స్టాండర్డ్. నేను గ్రూప్ 1 చదువుకోగలను, యూపీఎస్సీ చదువుకోగలను అనే కాంపిటెన్సీ ఉంటే నేను ఎందుకు గ్రూప్ 2 రాస్తాను, గ్రూప్ 4 రాస్తాను? ఈవెన్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 ఈజ్ డిఫరెంట్. సో ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు కండక్ట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది నోటిఫికేషన్. బట్ నవ్వేడేస్ మీరు టీఎస్పీఎస్సీని అబ్జర్వ్ చేసిన, ఏపీపీఎస్సీని అబ్జర్వ్ చేసిన, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్యాటర్న్ ఇష్టం వచ్చినట్లు ఫాలో అవుతున్నారు. సో ఈ ఎగ్జాగనల్ అప్రోచ్లో ఏం చేస్తామంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 0 వడ్డీ, లైక్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్. 0 వడ్డీ తీసుకున్నాం అనుకోండి, మనకి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు? మ్యాక్సిమం 4 స్టేట్మెంట్. డోంట్ యూ అగ్రీ? మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ 2 స్టేట్మెంట్ ఆర్ డైరెక్ట్ స్టేట్మెంట్. సో 50% ఆఫ్ ది క్వశ్చన్స్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 2 ఆర్ డైరెక్ట్ ఇన్ నేచర్. మనకి 150లో 50 నుంచి 60 వరకు డైరెక్ట్ ఇన్ నేచర్. రిమైనింగ్ 30% వచ్చి గ్రూప్ 2, 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్ అవుతుంది. అంటే వెన్ ఎవర్ యూ సే దట్ సో 0 వడ్డీ ఎప్పుడు లాంచ్ చేశారు? లాంచింగ్ డేట్ ప్లీజ్ నోట్ ఇట్. ఈ 6 పాయింట్స్ అన్నా మీకు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలకి మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి. సో ఎప్పుడు లాంచ్ చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏమిటి, దాని యొక్క విజన్ ఏంటి? సో చంద్రయాన్ 3 ఉంది. చంద్రయాన్ 3 గురించి ఎన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి? ఐ యూజ్ టు రిఫర్ దిస్ మార్కెట్ మ్యాగజైన్స్. వచ్చిన మొత్తం కంటెంట్ కాపీ పేస్ట్ చేసి పెడతారు. వెబ్సైట్లో ఉన్న మొత్తం కంటెంట్ కాపీ పేస్ట్ చేసి, రీడ్ మై మెటీరియల్, నో క్వశ్చన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ మై మెటీరియల్. ఇట్స్ జస్ట్ లైక్ read all 395 articles, no article will come out of my notebook. డోంట్ యూ అగ్రీ? ఎగ్జామ్లోకి వెళ్తే మీకు మామీ అయిపోతారు. అన్నీ చదివేస్తుంటాడు అతను, కానీ గుర్తు రాకపోతే ఏమవుతుంది? అక్కడికి వెళ్ళి నవ్వుకోవాల్సిందే పేపర్ చూసి. సో ఇక్కడ మీరేం చేస్తున్నారు? డేట్, ఏదైనా డేట్ అవసరమైతే డేట్ చెప్తారు, ఆబ్జెక్టివ్, విజన్, దెన్ అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబిలిటీ చెప్పేటప్పుడే నాట్ ఎలిజిబిలిటీ ఎవరు? సో పిఎం కిసాన్ ఉంది, లేకపోతే ఎంజీ నరేగా ఉంది. ఎప్పుడు లాంచ్ చేశారు? దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎవరు ఎలిజిబుల్? దాని యొక్క అప్లికేషన్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, ఉపయోగాలు కానీ. దెన్ యు గో విత్ అదర్ డేటా. అంటే మినిస్ట్రీ, మనకి సెంట్రల్ మినిస్ట్రీ అయితే మినిస్ట్రీనా, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్కి సంబంధించిందా? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వెన్ ఐఎమ్ డీలింగ్ విత్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ, సో ముఖాముఖి పర్స్పెక్టివ్ బిల్డింగ్ సెషన్స్, అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిల్డింగ్ సెషన్స్లో అడ్వాంటేజ్ ఏపీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏపీలో మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా వరుసగా నెంబర్ 1 ఉంది. సో అదే మనకి విశాఖపట్నం రీసెంట్గా మార్చ్లో జరిగిన 2023 విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమితిలో దే మెన్షన్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ఈజ్ ఇన్ నెంబర్ 1, 97% అవుట్ ఆఫ్ 100. సో 13 lakh crores MOUs జరిగాయి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈక్వల్ టు అవర్ GSDP. You know that our GSDP is almost 14 lakhs. So you could able to attract investment 13 lakh crores, but when it is going to be materialized? MOU means నాకు ల్యాండ్ ఇస్తావా, జిఎస్టీ కన్సెషన్ ఇస్తారా, లేకపోతే లేబర్ లాస్ రిలాక్సేషన్ ఇస్తారా, లేకపోతే మనకి కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏమన్నా మాకు రిలాక్సేషన్స్ ఇస్తారా, పవర్ అగ్రిమెంట్స్ ఏమన్నా చేసుకుంటారా? ఇవన్నీ మనకి ఫెసిలిటేషన్ చేస్తేనే ఆ 100 కోట్ల, 1000 కోట్ల, 10,000 కోట్లు అనేది మెటీరియలైజ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి కదా. సో మినిస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్, దెన్ బడ్జెట్ ఆర్ లేటెస్ట్. You apply this method for any, say for example if I take Chandrayaan 3,
చంద్రయాన్ 3 గురించి మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, ఎలా అడుగుతాడంటే అగైన్ కరెంట్ అఫైర్స్ చదివే ముందు అయినా కరెంట్ అఫైర్స్ వీ హ్యావ్ సెగ్రిగేటెడ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ అఫైర్స్. అవి ఒకసారి మీరు రిఫర్ చేస్తూ ఉంటే మీకు స్లోగా ఏమవుతుందంటే పేపర్ చదువుతున్నా, న్యూస్ వింటున్నా, మెటీరియల్ చదువుతున్నా, క్లాస్ వింటున్నా మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతుంది. ఈ విధంగా ప్రశ్న అడిగారు, ఇది నేను నోట్ చేసుకో, లేకపోతే ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటారు. సో చంద్రుడి మీద ల్యాండ్ అవుతున్న దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి కూడా నోట్ చేస్తాడు ఒక అతను. ఏమంటే సార్ అడగొచ్చు కదా, గుర్తుంటుందా ఇది నీకు అడిగాను. ఒక స్టూడెంట్ ఉంది, సో ఒక స్టూడెంట్ మనకి ఫేమ్ ఇండియా స్కీమ్ 2 అని ఉంటుంది. ఆ వెహికల్స్ ఇన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అని అంతా నోట్ చేసింది. ఇవన్నీ మీకు లాస్ట్ వరకు గుర్తుంటుందా అని అడిగితే రేపటి వరకు గుర్తుంటుంది సార్. సో మీరు నోట్ చేసుకునే పాయింట్ మీ మెమరీ బేస్ని కూడా టెస్ట్ చేసుకోండి. ఇది నేను ఇప్పుడు నోట్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ 6 months లోపల నాకు గుర్తుంటుందా? గుర్తు పెట్టుకోవాలంటే నోట్ మేకింగ్ చేసుకోవాలి. అర్థమైందా? ఒక టాపిక్ ఒక పేజ్ వదిలేసేయండి. సో అమ్మఒడి ఉంది, లేకపోతే నవరత్నాలు ఉన్నాయి, ఇంకో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఉంది, ఇంకొకటి ఉంది. జస్ట్ అప్లై ది హెక్సాగోనల్ అప్రోచ్. జస్ట్ అప్లై హెక్సాగోనల్, దెన్ యువర్ నోట్ మేకింగ్ ఈజ్ రిలవెంట్. ఇదే అప్రోచ్ మీరు స్టాటిక్ పోర్షన్కి కూడా అప్లై చేయొచ్చు. లేదు సార్ నాకు ఈ విధంగా అవసరం లేదు, పాయింట్ వైజ్ నాకు కావాలి. పాయింట్ వైజ్ మీకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది, లేకపోతే బ్యాలెన్స్ షీట్ ఉంది, పబ్లిక్ డెట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, ఇప్పుడు గవర్నర్ ఇష్యూ ఉంది, ఈ ఐపీసీ, సిఆర్పిసి ఇవంతా తీసేసి ఇప్పుడు మనకి కొత్త చట్టాలు ఈరోజు ప్రవేశపెట్టబడ్డాయి, తెలుసు కదా? యా, దే వాంటెడ్ టు జస్ట్ లైక్ ఏ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బ్రాండ్. సో ధూమ్ధామ్. 18,000 crores are coming from only from excise department. 18,000 crores coming from excise department. Now when it comes to any static part also try to mention, just precise గా నోట్ చేసుకోండి. మళ్ళీ చాలా మంది ఏం చేస్తుంటారంటే మళ్ళీ రీరైట్ చేస్తుంటారు. ఈ రీరైట్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ కానీ మీకు ఉపయోగం ఉండదు. అంటే ఇక్కడ చూడండి, మీరు నోట్ చేసుకునే పాయింట్స్ అయినా, కంటెంట్ అయినా, కాన్సెప్ట్స్ అయినా, ఇఫ్ యూ రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ, మీరు నోట్ చేసుకునేది రిలవెంట్ అవుతుంది. లేకపోతే వై ఐఎమ్ సేయింగ్ దట్ షైన్ ఇండియా మ్యాగజైన్ డస్ నాట్ సైన్, బికాస్ ఐ జస్ట్ గాన్ త్రూ దిస్ ఆస్కార్ అవార్డ్స్. వచ్చిన ప్రతి ఒక్క అవార్డు దాంట్లో ఉంది, వచ్చిన ప్రతి ఒక్క ఫిల్మ్ఫేర్ అవార్డు దాంట్లో ఉంది. నీకు గుర్తుంటుందా? గుర్తు ఉండదు. అంటే ఇచ్చిన అవార్డ్స్లో ఏది ఇంపార్టెంటు? పద్మ అవార్డ్స్ ఉన్నాయి, పద్మశ్రీ ఉంది, పద్మభూషణ్ ఉంది, పద్మవిభూషణ్ ఉంది. ఇవన్నీ మీరు ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనేది న్యూస్ పేపర్లోనే తెలిసిపోతుంది. 20 మందికి వచ్చింది, లేకపోతే 10 మందికి వచ్చింది, 10 మంది పేర్లు రాయరు. ఈ మనకి ఈ రీసెంట్గా తెలంగాణ TSPSCలో ఒక Group 4లో ఒకటి అడిగారు, అదేంటది బలగం. అది ఎందుకు అడిగారో తెలియదు. డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టరు, రోల్ కూడా, అతని పేరు కూడా. సో అట్లాంటి ప్రశ్నలు కొన్నిసార్లు రావచ్చు. ఎక్సెప్షన్స్ని కామన్ చేయొద్దండి, ఎక్సెప్షన్స్ని జనరలైజ్ చేయొద్దండి. దిస్ ఈజ్ ఏ స్పెసిఫిక్ అప్రోచ్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, చాలా మైన్యూర్ ఆస్పెక్ట్స్, స్మాల్ ఆస్పెక్ట్స్, మనం ఎప్పుడూ చదవనివి, చూడనివి, తెలుసుకొని కూడా అడుగుతూ ఉంటారు. వాటినంతా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి మెయిన్ పాయింట్స్ అంతా కానీ మీరు గుర్తుపెట్టుకోకపోయినా, నోట్ చేసుకోకపోయినా మీరు ఏమవుతుందంటే ఇప్పుడు కాదు, మీరు మీ ప్రిపరేషన్ మెథడ్ అనేది ఫైనల్ ఎగ్జామ్కి ఆలోచనలోనే ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ దట్ రోల్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఎందుకు చేయాలి, ఎందుకు ఫాలో అవ్వాలి అంటే నేను చెప్పాను ఇంత ముందుగా, మనకి రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్లో ఫస్ట్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చెప్పండి, వాట్ ఈస్ మెన్ బై రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఫస్ట్ స్టెప్ ఈస్ refer previous year questions. Why we need to refer?
టు అండర్స్టాండ్ హౌ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ ఆస్డ్. అది మీకు తెలిస్తే ఎలా ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయనేది మీకు ముందే తెలుస్తుంది. దెన్ సెకండ్ స్టేజ్ ఈస్ రీడ్ ఆర్ లిజన్, దట్ ఈస్ యువర్ చాయిస్. ద థర్డ్ స్టెప్ ఈస్ ఎస్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దెన్ test series or final test, that is your choice. Test series or final test, I am not recommending you have to join only test series or go for the test. ఈ టెస్ట్ సిరీస్ వల్ల మీకు ఏమవుతుందంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్, ఇప్పుడు మీరు పాత ప్రశ్నలు ఇక్కడ చూడండి రిఫర్ చేస్తున్నారు, వాటి గురించి మీరు తెలుసుకున్నారు, మళ్ళీ మీరు సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, యూ హ్యావ్ అండర్స్టూడ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈ టెస్ట్ సిరీస్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే చేంజింగ్ ట్రెండ్స్ మీకు అర్థమవుతున్నాయా, చేంజింగ్ ట్రెండ్స్కి తగినట్టు మీరు ప్రిపరేషన్ చేశారా లేదా అనేది టెస్ట్ సిరీస్. ఇట్స్ ఎ రివిజన్. టెస్ట్ సిరీస్ ఎప్పుడు రివిజన్, నాట్ ద రీడింగ్ షెడ్యూల్. ఇట్స్ ఎ రీడింగ్ షెడ్యూల్ కాదు, ఇట్స్ ఎ రివిజన్ షెడ్యూల్. కొంతమంది సార్ నేను ఇప్పుడు చదవడం స్టార్ట్ చేశాను, టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వచ్చు అంటే మీకు సిలబస్ కంప్లీట్ అవ్వదు, యూ వోంట్ కంప్లీట్ ఇట్. మై సజెషన్ ఈస్ దట్ సార్ అలానేసి నేను మొత్తం పెండింగ్ పెట్టుకుంటూ వస్తుంటారు. అంటే ఫస్ట్ టెస్ట్ ఒక టెస్ట్ అయితే మళ్ళీ ఆ ఫస్ట్ టెస్ట్కి సిలబస్ కంప్లీట్ అవుతుంది 80%, మళ్ళీ సెకండ్ టెస్ట్కి వచ్చిన తర్వాత అది బ్యాక్లాగ్ అయిపోతుంది. మళ్ళీ దీనికి అప్పుడు మీకు 60 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఇటు పేపర్ 1 ఫస్ట్ టెస్ట్ అయిపోయింది, లెట్ మీ ప్రిపేర్, ఈసారి ఎట్లయినా టాప్ 10 రావాలి, మళ్ళీ దాంట్లో 40% సిలబస్ మిగిలిపోతుంది. మళ్ళీ థర్డ్ టెస్ట్కి వచ్చేందుకు ఫస్ట్ 2 టెస్ట్లో ఏం చదివారో మీకు గుర్తున్నదు. ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్, ఇట్స్ ఏ జీరో సమ్ గేమ్. అంటే బై ద టైమ్ యూ కంప్లీట్ ఆల్ ద టెస్ట్ you'll be gaining 0. Sir, if that is the case, why I need to follow? I am saying that whatever the syllabus you completed, so in recently we have interaction with Group 1 mains selected and who are appearing for interview, we have noticed the successful aspirant, they don't wait for the syllabus to be completed and come for the test. అంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత వచ్చి టెస్ట్ రాద్దామనే మెంటాలిటీ ఉండకూడదు. సర్ హౌ టు బ్యాలెన్స్ ఇట్? సే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఈస్ దేర్, యూ హ్యావ్ కంప్లీటెడ్ 40% ఆఫ్ ది సిలబస్, యూ హ్యావ్ కంప్లీటెడ్ 40% ఆఫ్ ది సిలబస్ ఆర్ 50% ఆఫ్ ది సిలబస్. ఈ 50% సిలబస్ కంప్లీట్ చేస్తున్నానంటే ఆ క్వశ్చన్స్ ప్రాపర్గా అటెంప్ట్ చేశారా లేదా, రిమైనింగ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేయండి. మోడల్ ఆన్సర్స్ ఇచ్చుంటాం కదా, దాని నుంచి మీరు ఒకసారి చూసుకోండి. రిమైనింగ్ సిలబస్ స్లోగా అవుతుంది. బై ద టైమ్ యూ కంప్లీట్ రిమైనింగ్ టెస్ట్ యుల్ బి స్లోలీ కంప్లీటింగ్ ఇట్. అంటే కంప్లీట్ చేసిన సిలబస్ మీద మీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 150 క్వశ్చన్స్ ఆర్ బీన్ ఆస్క్డ్, దాంట్లో మీకు 80 క్వశ్చన్స్ అనేది మీరు కంప్లీట్ చేసిన సిలబస్ మీద ఉంది. ఆ 80 క్వశ్చన్స్లో మీరు ఎలా పెర్ఫామ్ చేశారు అనేది మ్యాటర్. రిమైనింగ్ క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్ ఇట్ వన్స్ ద టెస్ట్ ఈజ్ ఓవర్. లేకపోతే ఏమవుతుందంటే యూ విల్ బి ఇన్ అజంప్షన్ దట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ ఓన్లీ, దెన్ ఓన్లీ ఐ కెన్ రైట్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఇక్కడ టాప్ 10 100 దాటేవాళ్ళు 90 దాటేవాళ్ళు వాళ్ళు ఫ్రెషర్స్ అయ్యకపోవచ్చు. లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు, ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, లేకపోతే లాస్ట్ టైము త్రుటిలో తప్పినట్లు ఉంటుంది చూసారా, ఎలక్షన్స్లో 10,000 మార్జిన్స్లో కాకుండా 1000తో పోయింది, మాకు మోసం చేశారు, సిలబస్ ఇంకా కొద్దిగా టైం ఇచ్చినట్టు అయిపోయి ఉంటుంది నాకు, అట్లాంటి అభ్యర్థులు ఇప్పటికీ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ కంపేర్ with others, you have to compare with yourself only. So the next is time management. People will think that recently one student sent one message. He's a student from tspsc group 1. Sir, I'm just sharing my daily answer writing, daily preparation chart. అవర్స్ ఇది. ఇక్కడ మన కాంపిటేటివ్లో వచ్చేటప్పటికి సక్సెస్ విల్ హ్యావ్ 2 coins, 2 sides. One is competency, another is consistency.
చాలామందికి 90% కాంపిటెన్స్ ఉంది, అంటే అందరికీ 70%. అంటే ఇక్కడ ఇచ్చిన మనకేం రాకెట్ సైన్స్ కాదు కదా. మోస్ట్ ఆఫ్ ది సిలబస్ ఏంటి, మీరు కొద్దిగా టైం పెడితే అర్థమవుతుంది. అర్థం కానీ టాపిక్స్ ఏముండదు. అంటే యు ఆర్ కాంపిటెంట్ టు బి Group 2 ఆఫీసర్. బట్ వై యు ఆర్ నాట్ క్లియరింగ్ ది ఎగ్జామ్ ఈస్ దట్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్. యు ఆర్ నాట్ రీడింగ్ ఇట్. బట్ యూ విల్ బి రీడింగ్ 12 hours a day, 6 hours a day, 8 hours, then 3 days or 1 week gap. ఇప్పుడు మనకేమొస్తుంది, నెక్స్ట్ పండుగ ఏంటి, వినాయక చవితి ఆర్ సంక్రాంతి. సంక్రాంతికి వెళ్తారు, దాని ముందు ఇక్కడ 3 months 6 months 1 year కన్సిస్టెంట్గా చదువుతుంటారు. సంక్రాంతికి వెళ్ళి ఒక 2 weeks స్టే చేసి వన్స్ యూ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ సంక్రాంతి, ఇట్ విల్ బికమ్ భోగి. డోంట్ యు అగ్రీ? ఇట్ విల్ బికమ్, అంటే మీకు ఆ చిన్న మిస్టేక్ వల్ల మనం 3 సంవత్సరాలు చదివినా, 3 నెలలు చదివినా, 12 hours చదివినా కానీ క్వాలిటీ ముందు సంక్రాంతి ముందు మొత్తం వచ్చి నాకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అవునా కాదా సీనియర్ ఆస్పిరెంట్స్? డోంట్ యు అగ్రీ? ఇక్కడ మనకు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, సార్ ముందంతా బాగా చదివాను, ఒక 1 month చదవలేదు, మళ్ళీ ఫ్రెష్గా చదవాలి అంతే. మీరే కాదు, చెప్పేవాళ్ళు కూడా చదవాలి ఇక్కడ. సో ద సబ్జెక్ట్స్ ఆర్ మోస్ట్ వేపరైజింగ్ సబ్జెక్ట్స్. ఐ సే దట్ మోస్ట్ వేపరైజింగ్ సబ్జెక్ట్. అలా పెట్టి 3 daysగా నేను కానీ బుక్ తీయకపోతే క్వశ్చన్ ఆఫ్ డౌట్ వచ్చేస్తుంది. ఏమని, మ్యాండమస్ ఎవరెవరికి, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషరీ, కోవారెంట్ ఉన్నాయి కదా. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చట్టాలు ఉన్నాయి ఇక్కడ. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 ఇవంతా చూస్తే ఇది ఇదా అదా. It means you will be feeling that again you have to revise it one more time. So this revision of one more time will be there for till you get the service. To avoid that one, I'll tell you simple technique. Don't take 3 days break. 3 రోజులు బ్రేక్ ఉండకూడదు. 3 రోజులు కానీ మీరు బ్రేక్ తీసుకుంటే 4వ రోజు వస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అరే టైం అంతా వేస్ట్ చేశాను, జైలర్ మూవీ బాగుంది, నా టైం ఏమో, విల్ బి అజ్యూమింగ్ దట్. అదేదో ఉంటుంది చూసారా, మొరగని నోరు లేదు, మాట్లాడని ఊరు లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అలా చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది, లేకపోతే ఇక్కడే తిరుగుతూ ఉంటారు. జగనని మళ్ళీ బొట్టను నక్కడు, జగనని ఇంక నొక్కే పరిస్థితుల్లో లేదు. మీరు పబ్లిక్ డేట్ కానీ చూస్తే we have taken one class on public debt for UPSC, APPSC Group 1 aspirants. You can understand the mismanagement of the public finances when it comes to AP. మీకు కొంతమంది తెలుసుంటుంది గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత. సో ఈ నోటిఫికేషన్లోనే మీరు సర్వీస్ తెచ్చుకొని వెళ్ళి బటన్ నొక్కినప్పుడు ఆ బటన్ నొక్కే ప్రాసెస్లో మీరు కూడా పాల్గొంచుకోండి. సో ఈ 3 days ఫార్ములా ఎందుకు అప్లై చేయమంటున్నానంటే, మీరు 8 hours చదవండి. సో యువర్ స్టడీ మ్యాట్రిక్స్ షల్ బి 8 hours minimum. 8 hours minimum. At the same time, 1 hour or 2 hours you have to read newspaper. 2 గంటలు కంపల్సరీ you have to read the newspaper. 1 hour you have to refer the previous year questions. చదువుతున్న సబ్జెక్ట్ అయినా కావచ్చు, చదివేసిన సబ్జెక్ట్ అయినా కావచ్చు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? 2 hours you have to read newspaper. సార్ 2 newspaperలు చదవాలా, 3 చదవాలా, ఒకటే చదవాలా? దట్ ఈస్ యువర్ చాయిస్. ఇఫ్ యూఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ సాక్షి, యూ రీడ్ ఇట్. ఇఫ్ యూఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ జ్యోతి, యూ రీడ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, జ్యోతి రిలవెంటా, ఈనాడు రిలవెంటా, సాక్షి ఇర్రిలవెంటా మీకే తెలిసిపోతుంది. ఆమె కరెక్ట్? సో న్యూస్ పేపర్ ఖచ్చితంగా 2 గంటలు చదవాలి. డోంట్ అజ్యూమ్ దట్ నేను న్యూస్ పేపర్ 30 మార్కులే కదా, న్యూస్ పేపరు 30 మార్కులే కదా, సార్ ఎందుకు ఇంత చదవమంటున్నాడు అంటే, ఈ స్టాటిక్లో వచ్చిన కాన్సెప్ట్స్ వస్తుంటాయి కదా, నేను సిలబస్ పెట్టుకుంటూ ఉంటారు. అది ఎర్త్క్వేక్ రావచ్చు, సిఆర్పిసి రావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, మణిపూర్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే హర్యానా వైలెన్స్ కావచ్చు,
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పబ్లిక్ డెట్ కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ మనకి రాయలసీమ ప్రాజెక్ట్స్ కానీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ ఆఫ్ అసెట్స్ కానీ ఇవంతా మనకి న్యూస్ పేపర్లో వస్తే దాని వెనకాల ఉన్న కంటెక్స్ట్ మాత్రమే తెలుసుకొని ప్రెజెంట్ కంటెక్స్ట్ తెలుసుకుని యూ అప్లై ది హెక్సాగోనల్. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఆల్సో డోంట్ అజ్యూమ్ దట్ మీరు మొత్తం సిలబస్ అంతా నేను ఒకసారి చదువుంటేనే నాకు న్యూస్ పేపర్ అర్థమవుతుంది అనే అప్రోచ్లో వెళ్ళొద్దండి. ఇక్కడ కాంపిటీషన్ ఎప్పుడు 90% ఆఫ్ ది రిపీటర్స్ ఓన్లీ, 10% ఓన్లీ ఫ్రెషర్స్ వస్తుంటారు. మీరు 10 మందిని చూస్తే దాంట్లో ఒకరు ఇద్దరే ఫ్రెషర్స్ కనిపిస్తుంటారు, రిమైనింగ్ 6 to 7 మెంబర్స్ రిపీటర్సే ఉంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల టైం వేస్ట్, నేను హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీనే చదవాలా. ఇఫ్ యూ రీడ్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ డెఫినెట్లీ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. అవే చదువుకుంటూ కూర్చుంటూ ఉంటారు, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, అగైన్ రీడ్ ద. సో నేను కంప్లీట్ చేశాను, మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ చదువుతూ ఉంటాను. నో, రీడ్ న్యూస్ పేపర్ ఫర్ 2 hours, డూ ద నోట్ మేకింగ్. మినిమం 3 టాపిక్స్ చేసుకోండి. రోజు 10 టాపిక్స్, 15 టాపిక్స్ అవసరం లేదు. ఈ స్టార్టింగ్లో యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ ఆర్ వాట్ ఎవర్ ద మెటీరియల్ యూ వాంట్ టు రిలై ఆన్. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఇట్. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ 1 month యూ హ్యావ్ టు బి సెల్ఫ్ ఎంపవర్. మీ అంతటా మీరే చదువుకొని దానికి ఏ విధంగా నోట్ మేకింగ్ చేసుకోవాలనేది మీకు కానీ తెలిస్తేనే యు ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. లేదు వేరే వాళ్ళు చేసి నోట్ మేకింగ్ చేసి మెటీరియల్ ఇచ్చి మీరు చదువుతుంటే అది సరిపోతుంది కదా, సింప్లిఫై అయిపోతుంది కదా అనుకుంటే మాత్రం యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఇట్. ఎందుకంటే ఆ 1 or 2 పాయింట్స్ అనేది మీరు వేరే ఆస్పిరెంట్స్ కంటే మీరు గెయిన్ చేయడమే ఫ్రమ్ న్యూస్ పేపర్స్. సో రీడ్ న్యూస్ పేపర్ ఫర్ 2 hours, 1 hour ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రిమైనింగ్ 5 hours. మీరు 5 hours చదువుతారా, 6 hours చదువుతారా, 10 hours చదువుతారా అనేది యువర్ చాయిస్. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్. రిమైనింగ్ హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్? 5 hours. సరే ఈ 5 years నేను ఒకే సబ్జెక్ట్ చదవాలా, 2 సబ్జెక్ట్స్ చదవాలా, 3 సబ్జెక్ట్స్ చదవాలా, మొత్తం ఎగ్జామ్ అయ్యేంత వరకు ఒకే సబ్జెక్ట్ చదవాలా? దట్ ఈస్ యువర్ చాయిస్. మై సజెషన్ ఈస్ దట్ రీడ్ 2 subjects ఇన్ ఏ డే. కాంబినేషన్లో మీరు తీసుకోవచ్చు, కాంబినేషన్లో చదవచ్చు. లేదు సార్ నాకు ఒక సబ్జెక్టు సాచురేట్ అవ్వను, నేను రోజంతా కూడా ఒకటే చదవగలను, ఆ లక్ష్మీకాంత్ కూర్చొని చదువుతూ ఉంటారు ఏముంది అనేసి. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ లక్ష్మీకాంత్, ట్రై టు సీ అదర్ పార్ట్ ఆఫ్ ది సిలబస్. సో ఈ 5 hours or 6 hours అనేది మీ చాయిస్. బట్ అట్ ద సేమ్ టైమ్ 6 days ఇన్ ఏ వీక్. 6 into 8 how many hours? 6 into 8 48. yes, 50 hours ఫార్ములా కానీ మీరు పెట్టుకుంటే దట్ ఈస్ వర్కింగ్ అవర్స్ ఓన్లీ. మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ప్రైవేట్కి వెళ్ళినా, లేకపోతే సివిక్ సెంటర్లో జాయిన్ అయినా వర్కింగ్ అవర్స్ ఇస్ 50, 48 hours ఎఫెక్టివ్లీ. కానీ స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే 12 hours 14 hours ఒకరోజు చదువుతారు, మళ్ళీ 3 hours చదువుతారు, మళ్ళీ 3 రోజుల తర్వాత కనిపిస్తాడు ఆ సీట్లో పక్కనే చదువుతూ ఉంటారు. కానీ ఎవరైతే 6 hours అయినా, 8 hours అయినా, 10 hours అయినా కన్సిస్టెన్సీ యూ మెయింటైన్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ గో టు యువర్ హోమ్. ఇక్కడ మీరు స్టే చేస్తుంటూ ఉండొచ్చు, ఇంటికి వెళ్ళండి, ప్రతి మంత్ వెళ్ళండి, నో అబ్జెక్షన్. యూ గో టు హోమ్ ఆర్ ఫంక్షన్ ఎవ్రీ మంత్, నో అబ్జెక్షన్. బట్ థర్డ్ డే యూ హ్యావ్ టు రిటర్న్. 3వ రోజుకంతా మీ యొక్క స్టడీ టేబుల్ మీద వచ్చేసేయాలి. సంక్రాంతికి వెళ్ళినా మకర సంక్రాంతి వరకు ఉండొద్దండి, మకర సంక్రాంతికి ఇక్కడికి వచ్చేసేయాలి. అది కానీ చేయకపోతే బిలీవ్ మీ దట్ మీకు సంక్రాంతి జరుపుకోవడానికి ఉండదు. హ్యాపీగా మళ్ళీ ఇదే రొటీన్లో ఉంటారు, మళ్ళీ ఇక్కడే అశోక్ నగర్లో తిరుగుతూ ఉంటారట. కర్రీ పాయింట్స్, స్టడీ హాల్స్, రూము, హాస్టలు, నోటిఫికేషన్ రాకపోతే ఎప్పుడు వస్తుందని ఎదురు చూడడం, వచ్చిన తర్వాత ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తారని చూడండి. యూ అండర్స్టాండ్ ద టైమ్ మేనేజ్మెంట్? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. దిస్ ఇస్ నాట్ సింపుల్ చార్ట్, ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ ఆస్పెక్ట్స్. సో the next question which I mentioned is that reference books. So reference books ఏం చదవాలి? As I said that there is no single reference book. At the same time you should not read more than 2 books for one subject. అంటే మార్కెట్లో దొరికే ప్రతి బుక్, నేను రీసెంట్గా చూసాను సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ వైజాగ్ వెళ్ళినప్పుడు సార్ ఈ బుక్ తీసుకొచ్చాడు, ఇంత ఉంది, ఇది చదవాలా అని.
చూస్తే కవర్ పేజ్ మార్చున్నారు. మమ్మల్ని కూడా అప్రోచ్ అవుతారు, మీరు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్కి బుక్ చేశారు కదా, నేను కవర్ పేజ్ మార్చి అమ్మేశాను, కనీసం 1000 కాపీస్ పోతాయంటే నో 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 డోంట్ డూ దట్ వన్. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ద సేమ్ బై గవర్నమెంట్. అంటే సేమ్ బ్రాండే లిక్కర్ మారుతుంది, అంతేనా? సో యూ ట్రై టు సీ బుక్ కేర్ఫుల్లీ, నాట్ బై ది సిలబస్. పేజ్ మీద అదే పెడతాం, కేర్ఫుల్గా ఏం చేస్తామంటే సిలబస్ అదే పెడతాము, పేజ్ మారుస్తాము, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీపీఎస్సీ Group-2 యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. కానీ కంటెంట్ మాత్రం అప్డేట్ అవ్వదు. మీరు అది సరిపోతుందా లేదని మీకు తెలుసుకోవాలంటే అగైన్ సేమ్ అప్రోచ్. వన్స్ యూ రీడ్ ఇట్, ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దట్ బుక్ ఈస్ వెరీ గుడ్. రిఫర్ యువర్ ఫ్రెండ్స్. సార్ నేను ఈ బుక్ చదివాను, పాత ప్రశ్నలంతా సాల్వ్ చేయగలుగుతున్నాను అంటే ఆ బుక్ చాలా రిలవెంట్ అని మీరే కాదు మీ యొక్క ఫ్రెండ్స్ 10 మందికి షేర్ చేసుకోండి. అలాంటి ఏదైనా బుక్ ఉంటే నాకు చెప్పండి మార్కెట్లో. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వచ్చేస్తాయి బుక్స్. ఓకే, నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే బుక్స్ వచ్చేస్తాయి. బట్ సెలెక్టివ్లీ బీ కేర్ఫుల్. సార్ మీరు ఇది చెప్తున్నారు కదా, మీరేమైనా ప్రొవైడ్ చేస్తారా? ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఓన్లీ టు వైజాగ్ ఆస్పిరెంట్స్ ఆల్సో, ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండ్ ఎస్ఎన్టీ ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ. కరెంట్ అఫైర్స్ ఉంది కదా, కరెంట్ అఫైర్స్ అనేది మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నెక్స్ట్ మంత్ నుంచి కంపైలేషన్ ఉంటుంది. నాట్ ఎవ్రీ ఆస్పెక్ట్, వీఆర్ వెరీ కేర్ఫుల్. తెలంగాణ పాలసీస్, స్కీమ్స్, కరెంట్ అఫైర్స్ ఎట్లయితే మేము రిలీజ్ చేసామో అదేవిధంగా ప్రిసైజ్ మెటీరియల్, hexagonal approach will be followed, and the current affairs for monthly will be available from next month. And మనకి ఎస్ఎన్టీ ఉంది కదా, ఎస్ఎన్టీ సిలబస్ అనేది డైనమిక్ సిలబస్. మీకు ఇప్పుడు దాని ప్రకారం ఏ విధంగా అనేది మాకు ఆల్రెడీ కొంత కంటెంట్ ఉంది, దాన్ని అప్డేట్ చేసి విల్ బి రిలీజింగ్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ సివిక్ సెంటర్ కెన్ రిలీజ్ ఫర్ పేపర్ 2 పార్ట్ బి అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్. రిమైనింగ్ అనేది మనకి ఈ ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, మీరు ఏదైనా ఫాలో అవ్వండి. సో అది ఎన్సీఆర్టీనా ఎస్సీఆర్టీనా. కానీ ఎవరైతే కొత్తగా వస్తూ ఉంటారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎన్సీఆర్టీ 11th and 12th స్టాండర్డ్, సే జాగ్రఫీ చదువుతా ఉంటే జాగ్రఫీ 11th and 12th స్టాండర్డ్. ఎన్ఐఓఎస్ నుంచి ఇప్పుడు బిట్స్ చాలా వరకు డైరెక్ట్గా తీసుకుంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సోర్సెస్ అనే వీళ్ళు చాలా ప్రతి మెటీరియల్కి వీళ్ళు రిలీజ్ చేస్తారు, చాలా బెటర్గా ఉంటుంది. ఎన్ఐఓఎస్ ఎన్సీఆర్టీ బుక్ చదివి అర్థం చేసుకోవడం డిఫికల్టీ అయినా కానీ ఎన్ఐఓఎస్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. నా ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎన్ఐఓఎస్. తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు అకాడమీ కానీ లేకపోతే ఎస్సీఆర్టీ కానీ చదవండి. ఎస్సీఆర్టీలో కానీ మన ఏపీలో లేకపోతే తెలంగాణ బుక్స్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, తెలంగాణ అయినా ఏపీ అయినా ఇబ్బంది ఏం లేదు. సరే ఇవి లేవు మాకు మెటీరియల్లో, నేను ఆల్రెడీ చదువున్నాను, లాస్ట్ ఎగ్జామ్కి చదువున్నాను, లాస్ట్ నోటిఫికేషన్ కూడా నాకు బుక్స్ ఉన్నాయి, అవే ఫాలో అవ్వచ్చు అంటే ఫాలో అవ్వండి, ఇబ్బంది లేదు. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు సాల్వ్ ఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దెన్ యూ ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ ద టైం. అట్లా కానీ పాత ప్రశ్నలు కానీ మీరు సాల్వ్ చేయలేకపోతే ఆ కంటెంట్ ఎంత పెద్ద పుస్తకం చదివినా కానీ మీకు ఉపయోగం లేదు. చిన్న పుస్తకం చదివైనా మీరు పాత ప్రశ్నలు సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. బి నెక్స్ట్ నోట్ మేకింగ్. ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ మెథడ్ ఆఫ్ నోట్ మేకింగ్. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్, నాకు టైం సరిపోవట్లేదు, చదివిన దానికి మళ్ళీ రీరైట్ చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తుంటారంటే మొత్తం రీరైట్ చేసుకుంటూ వెళ్తుంటారు, అంటే బైబిల్ని మళ్ళీ ఇంకోసారి రాస్తారు, కంబ రామాయణం, మొల్ల రామాయణం, ఆ విధంగా వీళ్ళు కూడా ఒక రాజ్యాంగాన్ని రాస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకి రాజ్యాంగం రాశారు, దానికి ఆథర్స్ ఉన్నారు, డోంట్ బి అనదర్ ఆథర్. సో హౌ టు డూ ద నోట్ మేకింగ్? సో సింపుల్గా ఏం చేయాలంటే ఫస్ట్ రీడింగ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ రీడింగ్ ఏ పుస్తకం అయినా మీకు చూసిన తర్వాత ఈ పుస్తకం రెలవెంట్గా ఉంది, ఈ మెటీరియల్ బాగుంది అనిన తర్వాత మనం ఎట్లయితే నావెల్ చదువుతామో ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఫాస్ట్గా పాకుడ్రాలు చదివారా ఎవరైనా? ఎనీవన్? రావూరి భరద్వాజ్ జ్ఞానపీఠ అవార్డు తెలుగు చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది, ఆ సస్పెన్స్ అలా ఉంటుందన్నమాట, అంత మసాలా కలుపుకుంటాడు ఆ బుక్లో. ఆ విధంగా మీరు ఫీల్ అవ్వాలి.
ఫీల్ అయ్యి మొత్తం ఒకసారి చదివేసిన తర్వాత మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది. దాని ముందు మీరు పాత ప్రశ్నలు రిఫర్ చేస్తుంటారు కదా. దెన్ ఇన్ ద సెకండ్ రీడింగ్ ఓన్లీ యూ డూ ద నోట్ మేకింగ్. ఎందుకంటే ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడే కానీ మీరు నోట్ మేకింగ్ అని చేశారంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఇట్ విల్ కన్స్యూమ్ లాట్ ఆఫ్ టైం. అట్లానే మీరు నోట్ మేకింగ్ చేసుకోకపోతే ఎగ్జామ్ ముందు వస్తుంది కదా, ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఎగ్జామ్ ముందు 10 days ముందు మీ మైండ్ ఏమనిపిస్తుందంటే ఎలక్షన్ వస్తే బాగున్నాం, 10 రోజులు పోస్ట్ పోన్ చేస్తే బాగున్నాం, వైల్డ్గా థింకింగ్ వస్తుంటుంది మనకి. ఉదుహు తుఫాన్ లాగా ఇంకో తుఫాన్ వస్తే బాగున్నాం. ఇట్లాంటి వైల్డ్ థాట్స్ మనకి ఆ 10 days అనుకుంటూ ఉంటాం చూసారా. ఆ 10 daysలో మీరు చదివిన కంటెంట్ అంతా ఒకసారి రివిజన్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఆఫ్ డౌట్ ఉంది చూసారా, ఏబీనా బీసీనా డిఏనా ఆ కన్ఫ్యూషన్ క్వశ్చన్ ఆఫ్ డౌట్ అనేది అప్పుడు ఎప్పుడు మనము దాన్ని అవాయిడ్ చేయగలమంటే ఈ నోట్ మేకింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి. దట్స్ వై ఇన్ ఇంజనీరింగ్ వి సే దట్ ఆల్ ఇంజనీర్స్ బికమ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఇంజనీర్స్. We teach confidence during the engineering, not the correct answers. So for just before the exam you need confidence. ఈ కాన్ఫిడెన్స్ రావాలంటే కంపల్సరీ యూ నీడ్ టు డూ ద నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ చేసుకుంటేనే అది టైం కన్స్యూమింగ్ అయినా కానీ లెట్ us డూ ఇట్. కానీ అది చేయకుండా కానీ మీరు చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆ జస్ట్ ఎగ్జామ్ ముందు 1 week ముందు 10 days ముందు యువర్ మైండ్ ఆల్వేస్ విల్ బి సేయింగ్ దట్ పోస్ట్పోన్ అయితే బాగున్నాం. ఇప్పుడు ఉన్నారు కదా టీఎస్పీఎస్సీలో కూడా మనకి ఈ టీఎస్పీఎస్సీ భవన్ ముట్టడి నిన్న ఒక ఉద్యమం చేశారు. వాళ్ళ రీజన్స్ అనేది రీజనబుల్ అయినా కానీ రీజన్స్ ఏంటి, మాకు జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అక్కడ యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే వాళ్ళకి Group-2 చదివే వాళ్ళు Group-2 చదువుకుంటూ ఉన్నారు, Group-2 చదువుకున్న వాళ్ళు Group-2 చదువుతూ ఉన్నారు. మధ్యలో ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ Group-1 పేపర్ లీక్ అయ్యిందో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో అప్పుడు రాసిన వాళ్ళు మళ్ళీ ఆశ పెరిగింది. మళ్ళీ Group-1 ప్రిలిమ్స్ రాస్తే నాకు Group-1 అవుతుందనేసి Group-2 ప్రిపరేషన్ పక్కన పెట్టి Group-2 పక్కన పెట్టి Group-1 ప్రిపేర్ అయ్యారు. Group-1 ప్రిలిమ్స్ ఎప్పుడు June 11th జరిగింది టీఎస్పీఎస్సీ. అప్పటి నుంచి మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ డిస్క్వాలిఫై అంటారు కదా. ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో అప్పటి నుంచి మీకు Group-2 చదవడానికి టైం సరిపోలేదు వీళ్ళకి. కానీ అది రియాలిటీ అయినా కానీ సార్ మాకు జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, సిలబస్ ఎక్కువ ఇచ్చారు. నేను ఒక డైలాగ్ చూశాను, అన్న నువ్వు నన్ను చదవలేదు, అక్షరాలు నువ్వు నన్ను చదవట్లేదు, చదివి నువ్వు ఫెయిల్ అయినా నేను ఆలోచించను, కానీ ఇది చదవకుండా నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టే అని ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీ Group-2 పేపర్ లీకేజెస్, ఈ పేపర్ లీకేజెస్ అవ్వడం వల్ల ఆ ప్రాక్టికల్ టైం లైన్ అనేది మిస్ అయిపోయింది. సో పేపర్ లీకేజ్ అనే మెస్అప్ వల్లనే ఆస్పిరెంట్స్కి ఇప్పుడు చాలా డ్యామేజ్. అంటే నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ అనేది గ్యాప్ లేదు. గ్యాప్ లేకపోతే ఏమవుతుంది, అన్ని నోటిఫికేషన్స్ ఇచ్చేస్తారు, ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకొక నోటిఫికేషన్ అన్నా చదువుకొని ప్రాపర్గా చేద్దామనే ఆ ప్రాపర్ టైమింగ్ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు ఆస్పిరెంట్స్కి అనేది చాలా డిసడ్వాంటేజ్. దాన్ని ఇప్పుడు ఎలా పోర్ట్రే అయింది, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కొంతమంది వచ్చారు, మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరేమైనా మెసేజ్ పంపించారా, మార్నింగ్ వచ్చారు కొంతమంది పోలీస్ స్టేషన్ నుంచి. No, we have not done anything. We had been telling to the aspirants there will be exam on 29th and 30th only. Don't believe in other rumors. ఎందుకంటే అదే విధంగా టీఎస్పీఎస్సీ Group-1 ప్రిలిమ్స్ కూడా 1 week ముందు కూడా ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని ఆలోచిస్తూ ఎగ్జామ్ జరిగిపోయింది. చదివేవాడు చదువుతూ ఉంటాడు, బయట ఉండేవాడు బయట ఉంటూనే ఉంటాడు. సో కమింగ్ టు ద పాయింట్, సో నోట్ మేకింగ్ చేసుకోకపోతే మాత్రం మీరు నోట్ కంపల్సరీ మీరు చేసుకోవాలి. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. నౌ యువర్ క్వశ్చన్ అండ్ మై ఆన్సర్. మీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అవునా, మీకేమన్నా తెలుసా? ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇవంతా కాదు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎన్ని మార్క్స్ రావాలి,
అవునా? అందుకోసమే మీకు సెకండ్ పేజ్ చూడండి ఒకసారి. సెకండ్ పేజ్లో చూడండి, మీకు రీసెంట్గా కొంతమంది ఈ ఏపీపీఎస్సి సభ్యులు ట్విట్టర్లో ట్వీట్ చేయడము, ఇదిగో ఫైనాన్షియల్ అప్రూవల్, అదిగో నోటిఫికేషన్, ఇట్లాంటివంతా మీకు వస్తూ ఉన్నాయి. నాకంటే మీకు అవి మీకే తెలుసు బాగా. సో ఎప్పుడు నోటిఫికేషన్ ఉందంటే, సో ఇట్ ఇస్ ఏ అంతే. రేపు ఆగితే ఎల్లుండి చెప్తా. సో యాజ్ ఆఫ్ నౌ you have to believe if today notification is issued. If today is notification issued, are you ready for the screening test? Are you ready for the mains exam? ప్రాక్టికల్ టైమ్ లైన్ ఏంటి అనేది మీరు చూస్తే ఇక్కడ 1082 వేకెన్సీస్ పెట్టాం కదా. ఇది ఆల్రెడీ మనకి జియో సర్క్యులేట్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. 140 వేకెన్సీస్ ఫర్ గ్రూప్ 1 అండ్ 1082 ఫర్ గ్రూప్ 2 అనేది మనకి ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. ఈ డేట్ ఏంటంటే ఇప్పుడు మనకి 13th ఏప్రిల్లోనే ఎక్సర్సైజ్ అనేది. దాని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ రిటర్న్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్, ఈజ్ దేర్ ఎనీ ఫ్రెష్ వేకెన్సీస్ ఉంటే మాకు చెప్పండి అనేసి ఆ రోజు ఒక రిలీజ్ అయింది. ఇంకా దాని ప్రాసెస్ అనేది ఇంకా ఫైనల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఇంకా తెలియలేదు. ఇంకా తెలిస్తే ఇంకొక 50 60 మాత్రమే పెరగచ్చు. 1100 కానీ 1120 వరకు వెళ్ళొచ్చు. అది వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అవుతుంది. అయిన తర్వాత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుందంటే రేపు ఆగండి, ఎల్లుండి చెప్తా. కానీ ఈరోజు నోటిఫికేషన్ వస్తే ఆర్ యు రెడీ అని దానికోసమే మీకు థర్డ్ పేజ్లో నీకు మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాను. 2018 నోటిఫికేషన్లో 2018 నోటిఫికేషన్ ఆన్లైన్ ఆస్పిరెంట్స్ జస్ట్ పే అటెన్షన్ హియర్. ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్ మళ్ళీ నేను షేర్ చేస్తాను. ఈజ్ ఇట్ విజిబుల్? 2018 నోటిఫికేషన్లో మనకి 446 వేకెన్సీస్ వచ్చాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చి 336, క్యారీ ఫార్వర్డ్ వచ్చి 110, టోటల్ 446. సో 31st 2018 మనకి ఆ 31st డిసెంబర్ రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ ఇచ్చేసారు. యూ మైట్ బి అవేర్, సీనియర్ ఆస్పిరెంట్స్ మైట్ బి అవేర్ ఆఫ్ ఇట్. అదే నోటిఫికేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి 5th మేలో పెడతాము, 5th మే పెడతాము. మెయిన్స్ వచ్చి జూలైలో పెడతాం. హౌ మెనీ మంత్స్ డ్యూరేషన్ ఈస్ గివెన్? డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈస్ 31st 2018. స్క్రీనింగ్ టెస్ట్ ఆన్ మే, మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ నోటిఫికేషన్ ప్రకారం. మధ్యలో కొంత డిలే అయింది, ఐ విల్ కమ్ టు ద పాయింట్. So as per the notification given in 2018, they mentioned that 5th May would be the screening test and 18th and 19th July would be your mains exam. Can I say that it is given maximum of 6 months? Maximum of 6 months. Sir, what is the duration between screening test and mains? It's not more than 2 months. It's not more than 2 months. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే స్క్రీనింగ్ టెస్ట్ యాజ్ పర్ ద షెడ్యూల్ జరిగింది. రిజల్ట్స్ ఏమో మనకి 25th జూలై ఇచ్చారు. 25th జూలై ఇచ్చిన వెంటనే దే హ్యావ్ గివెన్ 1 month పీరియడ్ ఓన్లీ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. పీపుల్ ఆర్ వెయిటింగ్. సార్ రిజల్ట్స్ రాలేదు, వచ్చిన తర్వాత షాక్ అయ్యారు అట్లే. లైక్ యువర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రీసెంట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ జనవరి 11th పెట్టేసి మళ్ళీ ఏప్రిల్ అన్నారు. ఫస్ట్ ఏప్రిల్లో మెయిన్స్ అని అందరికి షాక్ అయ్యారు. సార్ మనకి 3 monthsలో ఎలా మెయిన్స్ చదవాలా? అంత ట్రిక్ లేదు నా దగ్గర, చదవాల్సిందే, పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే మళ్ళీ చదువుకొని 3rd June 2023 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేది మెయిన్స్ పెట్టారు. సో ఫర్ గ్రూప్ 2 మీకు మొన్న ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ జరిగేటప్పుడు the chairman of APPSC, Mr. Gautam Sawang, has mentioned that APPSC Group 1 cycle of recruitment would be completed not more than 9 months. And APPSC Group 2 notification would be completed not more than 6 months.
plus 1 month if you want to add it. So let us take 6 months cycle of recruitment for Group 2. ఈ 6 monthsలో మనం ఎఫెక్టివ్గా చదవడం ఎలా అనేదే మన యొక్క ఫోకస్. ఆ నోటిఫికేషన్ మీరు గమనించినట్లయితే దే హ్యావ్ నాట్ మెన్షన్, అంటే స్క్రీనింగ్ టెస్ట్లో అందరికీ ఒకే కట్ ఆఫ్ ఉంటుందా, ఏ రేషియోలో తీసుకుంటారు, ఒక వేకెన్సీకి 50 మందిని తీసుకుంటారా, లైక్ యువర్ APPSC Group 1 రీసెంట్లీ కండక్టెడ్ ఎగ్జామ్ అని. అక్కడ మాత్రం మీరు చూడండి 446 వేకెన్సీస్కి ఎంతమంది అప్లై చేశారు అప్పుడు, హౌ మెనీ పీపుల్ అప్లైడ్ అట్ ద డే. I'm just taking AP Group 2 notification 2018, almost 2,95,000 applications were filed. 2,95,000 applications were filed. Maximum number of applications received from Visakhapatnam, 36,000. Then from East Godavari. Visakhapatnam, East Godavari, Northern Belt lo manaki ekkuva Group 2 aspirants ekkuva unnaru. సో ఇంతమంది అప్లై చేసిన అటెండెన్స్ మాత్రం 77%. అటెండెన్స్ మాత్రం 77%. అంటే ఆల్మోస్ట్ 1,80,000 అటెండెడ్ ద ఎగ్జామ్. కానీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కి? 6,195. వాట్ ఇస్ ద రేషియో? 446కి చెప్పండి, 1:15 or 14? ఇట్స్ ఆల్మోస్ట్ 1:14. ఇంకా ఇక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. అందరికీ యూనిఫామ్ కట్ ఆఫా కాదా అని చూస్తే మీకు ఇచ్చాను అక్కడ. జనరల్ కట్ ఆఫ్ 81 out of 150. సిలబస్ సేమ్ అండి. మళ్ళీ మీరు సార్ లాస్ట్ టైం సిలబస్ వేరు, ఈసారి సిలబస్ వేరు, నో. ఎప్పుడైనా కాంపిటీషన్ అయినా మోరలెస్ అలానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ అమాంగ్ 5,000 స్టూడెంట్స్ ఓన్లీ. ఏ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సీ అయినా, Group 1 అయినా, RRB అయినా, ఏ ఎగ్జామ్ అయినా ద కాంపిటీషన్ ఆల్వేస్ లైస్ ఇన్ ద టాప్ 5,000 ఓన్లీ. ఇంకా చెప్పాలంటే 2,000. ఆ 2,000లో ఎవరికి వస్తుంది అనేది క్వశ్చన్ ఆఫ్ డౌట్. అంతేగాని లక్షల మంది అప్లై చేసిన, ఇప్పుడు TSPSC Group 2కి దాదాపు 5,50,000 మంది అప్లై చేశారనేది న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఫర్ ద వేకెన్సీస్ ఆఫ్ 700. మనకి ఇప్పుడు ఏపీలో కొంతవరకు మెరుగు, లాస్ట్ టైం కంటే ఈసారి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇప్పుడు చెప్తున్నారు, ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓకేనా? అది పెద్ద బటనా చిన్న బటనా? సో 2,95,000, 6,195. దెన్ ఇక్కడ నుంచి మనకి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చే కొందుకు 1:2కి వెళ్తుంది. సో నౌ యూ టెల్ మీ, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్, సార్ అజ్యూమ్ దట్ టుడే నోటిఫికేషన్ రిలీజ్డ్. అవుట్ ఆఫ్ 150, వాట్ ఈస్ ద సేఫ్ జోన్? సివిక్ సెంటర్ ఎగ్జామ్స్లో కానీ మీరు 70+ కానీ తెచ్చుకోగలుగుతున్నారంటే యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. నేను చెప్పాను కదా, మీకు ప్రశ్నలు ఉంటాయి. సార్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మెయిన్స్ చదవాలా, లేదు ఇప్పుడు ప్రిలిమ్స్ చదవాలా, రెండింటికి చదవాలా? ఈ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. దీన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్పెండ్ ఫర్ నెక్స్ట్ 1.5 month or 2 months, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, సార్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 monthsలో నేను స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ చదువుకొని నాకు 80+ నుంచి 80 to 90 మార్క్స్ కానీ నాకు వస్తున్నాయంటే, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే యూ గివ్ ఫోకస్ టు మెయిన్స్లో మనకి ఎన్ని ఉన్నాయి? 4 sections ఉన్నాయి. ఆ 4 sectionsలో 2 sectionsని కంప్లీట్ చేసాయి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ ఈజీలీ స్కోర్ 80+ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్, ఇఫ్ యూ స్పెండ్ 2 months టైం, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సరే నేను 2 monthsగా నేను చదివితే ఖచ్చితంగా నాకు 80+ వస్తుంది 150 కంటే. నో నీడ్ టు ఫోకస్ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్, ఫోకస్ ఆన్ మెయిన్స్ ఫోకస్ చేయండి. మెయిన్స్లో కూడా ఆ 4 sections ఉన్నాయి కదా మీకు, సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4గిట్లో స్టూడెంట్ చదివేది ఏంటంటే మళ్ళీ పాలిటీ హిస్టరీ చదువుతూ ఉంటారు. చదవద్దండి ఆ 2. ఏదైతే చదవలేదో, ఏదైతే డిఫికల్టీగా ఉంటుందో, ఏదైతే మెటీరియల్ ఇప్పుడు లేదనుకుంటున్నారో ఆ 2 parts
ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ. వీటి మీద ఫోకస్ చేయండి. లేదు సార్ 2 పార్ట్స్ నేను చదవలేనేమో, ఒక పార్ట్ కంప్లీట్ అవుతుందంటే యూ టేక్ ఇట్. నో సార్ ఐ మే హ్యావ్ ద క్వశ్చన్ ఆఫ్ డౌట్, నాకు 60 or 65 వస్తున్నాయి, కొద్దిగా స్క్రీనింగ్ టెస్ట్ అంటే భయం ఉందంటే యూ ఫోకస్ ఆన్ 1 part ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్, 1 part ఆఫ్ మెయిన్స్ టెస్ట్ టిల్ ద నోటిఫికేషన్. ఓకేనా? సో అర్థమైందా? 3 లక్షల మంది, 6,000 మంది, ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ మీకు గమనించినట్లయితే బీసీఈకి కొద్దిగా వేరియేషన్ ఉంది. మిగిలిన లాస్ట్ పేజ్ చూడండి, ఆ వెబ్ నోట్ మీకు స్క్రీన్ షాట్ ఇచ్చాను. ఫర్ బీసీఏ, బీసీబీ, బీసీడీ అండ్ ఓపెన్ కేటగిరీ సేమ్ కట్ ఆఫ్. Last time APPSC has taken same cutoff for open category BCA, BCB and BCD. Slight variation for BCC and BCE. And scheduled caste and scheduled tribe. Scheduled caste చూడండి, సార్ నాకు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది, నాకేమైనా కట్ ఆఫ్ తగ్గుతుందా? చూడండి 78 marks, 81. How many marks? Matter of 2 questions. Don't think that you have that much of benefit. No. మెయిన్స్లో ఉంటుంది. You have the benefit of reservation when it comes to mains, not at the screening stage. Because more number of aspirants are competing here, that's the reason that you'll be having less impact when it comes to screening test. మెయిన్స్లో కొంతవరకు 10 marks వరకు మీకు 10-50 వరకు మీకు తేడా అనేది మనకు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం బెనిఫిట్ ఉండదు. ఈవెన్ షెడ్యూల్ ట్రైబ్ ఆల్సో. Now assume that I'm confident that I'll be in the 1000 into 13,000 స్టూడెంట్స్లో నేను ఉన్నాను. మెయిన్స్లో ఎంత రావాలి? Now you pay attention, I have given the same marks of APPSC Group-2 2018 final marks. They have 3 papers at the time, paper 1, paper 2, paper 3. Paper 1 102, paper 2 121, paper 3 105. Total how much? 328 out of 450. So 328 out of 329 out of 450. ఎంత పర్సెంట్ అండి? How much percent? Online calculators. Prelims ఏమో 81 out of 150. How much percent? 55%, isn't it? 55%. Here 55%, here it will come to almost 72%. To be a topper. I used to repeat. One student commented in Google review, because of civic centered unique approach, unique material, the only leftover is basket of ranks in the APPSC Group 1 ranks. I repeat often, first rank will come from civic center and rank will come from Group 2 also. అంటే మీకు ఇక్కడ Group 2 రావాలంటే మీకు ఎంత రావాలి ఇప్పుడు? అంటే 300 మార్క్స్. మనకు 2 పేపర్లే కదా. సో పేపర్ 1లో ఎక్కువ వస్తుందా, పేపర్ 2లో ఎక్కువ వస్తుందా? చూడండి, ఇక్కడ పేపర్ 2 వచ్చి సేమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ 125, 129, 130 is possible when it comes to paper 1. So the difficult paper is paper 2. మీరు కానీ ఇక్కడ 110 కానీ చేయగలిగితే పేపర్ 2లో, 130 కానీ పేపర్ 1లో కానీ చేస్తే you will be the topper. You will be topper. So try to score how much? 110 in paper 1, 130 in paper 2. Total? Sir 250 ఎలా వచ్చింది? డిలీట్ అవుతాయి కదా? అవుతాయా అవవా? యా. సో ట్రై టు ఇంక్లూడ్ 250 అవుట్ ఆఫ్ 135 సీట్లు మాకే వస్తాయని ఒక సర్వే రిలీజ్ అయింది ఈరోజు, చూసారా? అట్లా మీ సర్వే మీరు పెట్టుకొని సో మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. 250 అవుట్ ఆఫ్ 300. అది కానీ వస్తే నేను నో సార్ నాకు 1000 ఉన్నాయి కదా, అట్లీస్ట్ యూ టెల్ మీ దట్ టాప్ 100లో రావాలంటే ఎంత రావాలి? టాప్ 100లో రావాలంటే టాప్ 10 అవసరం లేదు, నాకు సబ్ రిజిస్ట్రారు డిప్యూటీ తహసీల్దార్ అవసరం లేదు,
ఏదో ఒక జాబ్ వస్తే చాలు, టాప్ 100లో ఎంత రావాలన్నా కానీ 66%. యూ సీ దట్ టాప్ 100లో 100 ర్యాంక్కి ఎంత వచ్చింది? 289, 87.91, 66%. సో 66% కానీ 65% కానీ మీరు తెచ్చుకోగలిగితే యూ విల్ బీ, యూ కెన్ గో అండ్ ప్రెస్ ద బటన్. I wish you'll also be part of button system. With this I am closing the system, so I don't have the button. Any other question if you want to ask me, you can ask. అంటే నవ్వుతున్నారు ఏపీ పరిస్థితి, బయట యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు అయినా కానీ లేకపోతే వేరే స్టేట్ వాళ్ళతో ఇంటరాక్షన్ అయినా కానీ, సో ఏపీ అంటేనే నవ్వుతున్నారు. వెక్కిల్ నవ్వు అంటాం చూసారా, అలాంటి నవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది మనకి. లెట్ us hope ఫర్ ద బెస్ట్. ఒక అతనైతే ఇంటర్వ్యూ చేస్తున్న మాక్ ఇంటర్వ్యూ, ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ఎ సబ్ రిజిస్ట్రార్ ఫ్రమ్ తిరుపతి, సబ్ రిజిస్ట్రార్ చెప్పేస్తున్నాడు, ఇంకా ఇది రికార్డ్ అవుతుంది, ఇది రిలీజ్ కానీ చేస్తామంటే జాబ్ అవుతుందంటే అయినా పర్లేదు సార్ అని చెప్తున్నాను. ఓకేనా? యా, ఐ విల్ టేక్ అప్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ స్టూడెంట్. యా, ఎనీ ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. నో, దట్ ఐ విల్ బి డీలింగ్ విత్ నెగిటివ్ మార్కింగ్ అనేది లాస్ట్లో చెప్తాం మనం. నెగిటివ్ మార్కింగ్ యూపీఎస్సీలో ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూడా మనకి ఏపీపీఎస్సీ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఎలా డీల్ చేయాలంటే, జనరల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 150 క్వశ్చన్స్లో హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఒక 70 క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటాయి, అవునా? 60 to 70 క్వశ్చన్స్ మీరు ఈజీగా షూర్ షాట్ అంటాం, అంటే చదివిన వెంటనే మీరు పెట్టగలిగి, ఆప్షన్స్ చూసిన వెంటనే ఈ ఆప్షన్ ఆన్సర్ అని పెట్టగలిగిన ఆన్సర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈక్వల్ నెంబర్ ఏనా బీనా, అవునా? ఎన్నైతే మీరు కరెక్ట్ అనుకుంటారో అంతే ఈక్వల్గా మీకు 2 ఆప్షన్స్ ఉండేవి ఉంటాయి. ఈ మెథడ్ ఎప్పుడు చెప్తామంటే లాస్ట్లో చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు చెప్తే యూ విల్ బి అప్లయింగ్ ద సేమ్ మెథడ్ నౌ, బట్ ఎనీవే యూ ఆస్క్డ్ మీ, ఐ విల్ బి టెలింగ్ ఇట్. సో ఇది స్టూడెంట్ ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్న పేపర్ని 2 స్టెప్స్లో చేయాలి. ఐఎమ్ అప్లయింగ్ దిస్ కాన్సెప్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ కూడా చేసుకొని ఆర్ఈటీ టెక్నిక్ అప్లై చేసిన వాళ్ళకి అయినా కానీ, సార్ ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ నెగిటివ్ మార్కింగ్ వల్ల నాకు స్కోర్ తగ్గిపోతున్న వాళ్ళకి మాత్రమే దిస్ మెథడ్ నౌ. సో యూ హ్యావ్ టు అటెండ్ ద పేపర్ ఇన్ 2 స్టెప్. మనకి 2.5 hours ఉంది కదా, ఈ 2.5 hours మీరు ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. అజ్యూమ్ దట్ యూ హ్యావ్ రెడ్ ద క్వశ్చన్ అండ్ ఆల్ ద ఆప్షన్స్ ABCD అండ్ యూ నో దట్ ద ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్. సార్ దీనికి ఆన్సర్ ఏనే. అలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తారు అప్ టు 150. అలా మీరు టిక్ పెట్టుకుంటారు, అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో కూడా బబుల్ చేసుకుంటారు సైమిల్టేనియస్గా. దెర్ ఈస్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 6. సార్ ఈ క్వశ్చన్ నేను చదివాను, అన్ని ఆప్షన్స్ చూశాను, అయినా కానీ నేను ఎక్కడా చదవలేదు, దీన్ని ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. యూ విల్ బి అజ్యూమింగ్ దట్ ఆఫ్టర్ రీడింగ్ ద క్వశ్చన్, ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద ఆప్షన్స్ ఆల్సో, you are not able to recollect. So that questions will be there. It is completely unknown. Don't you agree? It is completely unknown question. So out of 150 questions, believe me that 10 to 15 questions will be there which you and me also don't know. పేపర్ సెటర్ ఏదో ర్యాండమ్గా చూస్తుంటాడు, ఎక్కడో కాపీ చేసి పేస్ట్ చేస్తుంటాడు. అది తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది తెలుసుంటే 130 ఎందుకు ఆగిపోతాం? ఎంసెట్ లాగా 159 రాదా? 1 1 1 2 2 2 3 3 3 ఆ విధంగా మేము కూడా వేసుకోవచ్చు అప్పుడు. సో అలాంటి అన్నోన్ క్వశ్చన్స్ వస్తుంటాయి. వీటిని ఏం చేస్తారంటే ఇంటూ పెట్టేసి మళ్ళీ సెకండ్ రీడింగ్లో కూడా యూ ఆర్ నాట్ రీడింగ్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఇన్ ద సెకండ్ స్టెప్, యూ ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ ద టైం. అంటే అప్పుడు వెళ్ళి మీరు గోక్కున్నా కానీ జుట్టు రాలిపోతుంది కానీ ఆన్సర్ రాదు. డోంట్ రీడ్ సెకండ్ టైం ఆల్సో ఇఫ్ యూ మార్క్ ద క్వశ్చన్ యాజ్ అన్నోన్. But this is okay. There may be question number 7 that you read the question and you also read 2 options.
అంటే మీకు 1 2 3లుగా తీస్తున్నారు ఇక్కడ. యా, ఆప్షన్స్ కూడా రీడ్ చేసేస్తే సెకండ్ ఆప్షన్ అనేది మీరు యూ హ్యావ్ ఎలిమినేటెడ్, you have completely know that this statement is incorrect, and you also know that the fourth statement is incorrect, but you are confusing between 1 and 3. అంటే ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇన్కరెక్ట్ అయి ఉండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇన్కరెక్ట్ అయి ఉండొచ్చు. యు ఆర్ నాట్ డిసైడింగ్. సో ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు. అంటే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి క్వశ్చన్కి దీనికి ఏంటి ఆన్సరు? 1 కానీ 3 కానీ, 1 కానీ 3 కానీ, అలాంటి క్వశ్చన్స్ని మార్క్ చేసుకోండి. బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ నాట్ బబులింగ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నారు? మీరు క్వశ్చన్ చదువుతున్నారు, 100% కరెక్ట్ అయిన వాటిని మీరు అటెంప్ట్ చేసుకొని ఓఎంఆర్ మీద బబుల్ చేసుకొని, అదేవిధంగా 100% తెలియని క్వశ్చన్, 100% తెలిసిన క్వశ్చన్లో 100% తెలియని క్వశ్చన్, అదేవిధంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు మార్కింగ్ మాత్రమే చేసుకుంటున్నారు, మార్కింగ్ మాత్రమే చేసుకుంటున్నారు. యు ఆర్ నాట్ బబులింగ్ ఇట్, యు ఆర్ నాట్ డిసైడెడ్. ఏ బటన్ నొక్కాలనేది మీరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. యు ఆర్ జస్ట్ హోల్డింగ్, ఇదా అదని మాత్రమే అనుకుంటున్నారు, రెడ్ ఆ గ్రీన్ అని. హోల్డ్ ఇట్, దెన్ కంప్లీట్ ద పేపర్, ఎంటైర్ క్వశ్చన్ పేపర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే 2 hours లోపల పేపర్ అయిపోవాలి. ఇక్కడ మీకు బ్లాక్స్ వస్తూ ఉంటాయి. సరే ఈ స్టేట్మెంట్ నేను ఇంకా ఆలోచిస్తే, కొద్దిసేపు థింక్ చేస్తే ఆన్సర్ వస్తుందేమో, అది ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ రీడింగ్లో ఎప్పుడు ఏమవ్వాలి? చదవడము తెలుసా తెలీదా, ఆర్ యు అవేర్ ఆర్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్, అంతే. అప్పుడు ఆలోచించకూడదు మీరు ఎగ్జామ్లో, ఎంత ఆలోచించినా కానీ మనకి రాదు అప్పుడు. సో తెలుసు తెలీదు పక్కగా అయిపోయింది. ఈ క్వశ్చన్లో మీకు ఈ స్టేట్మెంట్ తెలుసు, ఈ స్టేట్మెంట్ తెలీదు తెలుసు, 2 వస్తున్నాయి. అలా మార్క్ చేసుకొని 2 hours పేపర్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీకు కంప్లీట్ అయిపోతే బై ద టైమ్ యూ కంప్లీట్ ద పేపర్ యూ మే హ్యావ్ 60 క్వశ్చన్స్, షూర్ షార్ట్ క్వశ్చన్స్. అంటే మొత్తం తెలిసిన క్వశ్చన్లు, ఈ తెలియని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒక 15 తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఏమేమని 75 అయ్యాయా? ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ 70 ఉంటాయి. ఎన్నయ్యా ఇప్పుడు? 145 అయ్యా. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అంతా మళ్ళీ ఇంకా 3 ప్రాబబుల్స్ ఉంటాయి. 3 ప్రాబబుల్స్ అంటే మీరు క్వశ్చన్ చదువుతారు, క్వశ్చన్ నెంబర్ 3 అనుకోండి, మీరు ఆప్షన్స్ చూస్తే 1 మాత్రమే తప్పని ఎలిమినేట్ చేస్తారు, 1 మాత్రం ఖచ్చితంగా కాదు. బట్ ఐఎమ్ నాట్ షూర్, ద ఆన్సర్ మే బి రిమైనింగ్ 3 ఆప్షన్స్. అది కూడా అటెంప్ట్ చేయాలా చేయకూడదా, అది కూడా అటెంప్ట్ చేయాలా చేయకూడదా. ఇలాంటి 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ మనకి మినిమం 9 నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం, అజ్యూమింగ్ దట్ ద స్టూడెంట్ ఈస్ కన్సిస్టెంట్లీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ అట్లీస్ట్ 3 months. ఎవరైతే 3-4 months సో ప్రిపరేషన్ మిగిలినంతా పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి సో స్టడీ హాల్లో, హాస్టల్లో ఏదో ఒకటి చదువుతూ ఉంటారు చూసారా, అట్లాంటి మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో 9 to 15, సో 60 to 70, 50 to 60, 10 to 15, ఇదే మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని బట్టి మేము చెప్పగలం ఇతను చదువున్నాడా, కాన్సెప్ట్ అర్థం కాలేదా, కాన్సెప్ట్ అర్థమైనా కానీ ఎగ్జామ్ ట్రెండ్ తెలియదు అనేది మీరు మ్యాట్రిక్స్ వేసుకుంటేనే తెలిసిపోతుంది. ఈ మ్యాట్రిక్స్ చూడండి, షూర్ షార్ట్ క్వశ్చన్స్ మీకు 50 to 60, ఇవి తగ్గుతూ ఉన్నాయనుకోండి, దాని అర్థం నువ్వు ఇంకా చదవలేదని, అవునా? సరే ఇవి ఎక్కువ అవుతున్నాయి, ఈ 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయంటే మీరు చదివారు కానీ ఎలా చదవాలనేది మీకు అర్థం కాలేదు, అవునా? చదివారు కానీ ఎలా ఎగ్జామ్లో అడుగుతున్నారని మీకు తెలియట్లేదు. సో ఈ రెండింటిని కానీ మీరు బ్యాలెన్స్ చేస్తేనే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ కన్ఫైన్ ఓన్లీ టు దిస్ క్వశ్చన్ అండ్ లీవింగ్ దిస్ క్వశ్చన్స్, విల్ ఇట్ బీ గుడ్ ఆర్ నాట్? ఐఎమ్ జస్ట్ కన్ఫైనింగ్. కొంతమంది ఉంటారు, సార్ నాకు తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తా, తెలియకపోతే ముట్టుకోను అసలు, పేపరా నేనా అలాగని వెళ్తే ఖచ్చితంగా మీరు పేపరే ముందుకు వెళ్తుంది, మీరు అక్కడ మునిగిపోతారు. ఇక్కడ చూడండి, యు సీ దట్ దెర్ ఆర్ 60 questions which are of 2 probable. 60 questions are of 2 probable. Say if I attempt 2 probable అంటే 30 questions కరెక్ట్ అవుతాయి, 30 ఇన్కరెక్ట్ అవుతాయి, అవునా? దట్స్ ఎ మీనింగ్. సెకండ్ స్టెప్లో ఏం చెప్తున్నాను, మీరు ఫస్ట్ స్టెప్లో తెలిసిన క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయండి. సెకండ్ స్టెప్లో మీరు మార్క్ చేసుకుంటారు కదా 2 ప్రాబబుల్స్ని, మళ్ళీ ఆలోచించకూడదు.
1 3 అని పెట్టుకున్నారు కదా, కళ్ళు మూసుకొని 1 అన్న పెట్టండి 3 అయినా పెట్టండి, మళ్ళీ ఆలోచించి అవసరం లేదు. మీరు ఆలోచించిన అదే తప్పు చేస్తారు. 1 అయినా పెట్టండి 2 అయినా పెట్టండి, ఏదైతే మార్క్ చేస్తుంటారో మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించినా కానీ మీకు గుర్తు రాదు, కానీ యూ విల్ బీ హ్యావింగ్ ఎ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను చదివాను, ఇది కరెక్ట్ ఏమో అని గెస్ వర్క్ చేయొద్దు. మళ్ళీ సెకండ్ స్టేజ్లో యూ హ్యావ్ ఎలిమినేటెడ్. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేసుకున్నారు, మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళారు. 1 3 2 4 అని మార్క్ చేసుకుంటూ వెళ్ళారు. సెకండ్ స్టెప్లో మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా టైము, జస్ట్ బబుల్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. బబుల్ చేసుకుని మార్క్ చేసుకుని అంతే. సో యూ సీ దట్ అవుట్ ఆఫ్ 60 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఆర్ కరెక్ట్, 30 క్వశ్చన్స్ ఆర్ ఇన్కరెక్ట్. 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్? 30 మార్క్స్. 30 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అయితే -10 మార్క్స్. నెట్ గెయిన్ ఎంత? 20. మీరు ఇంతకుముందు పెట్టుంటారు చూసారా సార్, 60 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా నాకు తెలుసు అని అనుకుంటా చూసారా, కరెక్ట్గా తెలుసు అనుకుని పెట్టిన క్వశ్చన్స్ కరెక్ట్గా 90% ఎఫిషియన్సీ ఉండాలి. కరెక్ట్గా షూర్ షార్ట్ క్వశ్చన్స్ అంటే దాని అర్థం మీరు ఎగ్జామ్ టైంలో ఇది నాకు కంపల్సరీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఏదంటే తెలుసు నాకు. సో ఇక్కడ మీకు పరిస్థితి ఎలా ఉంటుందంటే 90% ఎఫిషియన్సీ మెయింటైన్ చేయాలి, 90% ఎఫిషియన్సీ ఉండాలి. అంతేగాని షూర్ షార్ట్ క్వశ్చన్స్లో మీరు 90% అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి? 54 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. అప్పుడే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్లు, అప్పుడే మీరు ఎగ్జామ్కి చదివినట్లు. షూర్ షార్ట్ అనుకొని మళ్ళీ క్యాపిటల్ అమరావతి లేకపోతే వైజాగ్ అని కన్ఫ్యూజ్ అయినారంటే అది షూర్ షార్ట్ కాదు, అది 2 ప్రాబబుల్, ఐ మీన్ 3 ప్రాబబుల్. కర్నూలు, అనంతపూర్, సారీ అమరావతి, వైజాగ్ అండ్ కర్నూలు 3 ప్రాబబుల్ అయిపోతుంది, సింగిల్ ప్రాబబుల్ కూడా కాదు. సో యూ హ్యావ్ టు డీమార్కెట్ కేర్ఫుల్లీ. సో ఇన్ దిస్ క్వశ్చన్ యూ విల్ బి కరెక్టింగ్ 54 క్వశ్చన్స్ కరెక్ట్లీ, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది కదా, మనకి ఎన్ని అవుతుంది? -2 అవుతుంది. 90% ఎఫిషియన్సీ ఉన్న బండే మనకు కావాల్సింది. 90% కంటే తక్కువ వెళ్తున్నారంటే మీరు అర్థం చదువుతున్నారు కానీ మీరు షైన్ అవ్వట్లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. 9 to 15 క్వశ్చన్స్ ఈ 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్, వీటిని వదిలేయాలా అటెంప్ట్ చేయాలా? టెల్ మీ. యూ నో దట్. సో షూర్ షార్ట్ క్వశ్చన్స్ పెట్టారు, కంప్లీట్ అన్నోన్ క్వశ్చన్స్ పెట్టారు, ఐ మీన్ వదిలేశారు. 2 ప్రాబబుల్స్ అటెంప్ట్ చేశారు, 3 ప్రాబబుల్స్ ఉన్నాయి. 3 ప్రాబబుల్స్ అంటే ఫర్ ద గివెన్ క్వశ్చన్ యూ హ్యావ్ జస్ట్ ఎలిమినేటెడ్ 1 ఆప్షన్. ఆన్సర్ మే బి 2, 3 or 4. షుడ్ ఐ అటెంప్ట్ చేయాలా వదిలేసేయాలా? అటెంప్ట్ చేయాలి, బట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఓన్లీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 13 క్వశ్చన్స్ 3 ప్రాబబుల్స్ క్వశ్చన్స్ వస్తే 13 అటెంప్ట్ చేయకూడదు, 12 అటెంప్ట్ చేయాలి. దాని అర్థం ఏంటంటే, సో 3 ప్రాబబుల్స్ అంటే మనం ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్, 3 బాల్స్ ఉన్నాయి, రెడ్, గ్రీను, ఎల్లో ఉంది. నౌ టెల్ మీ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎల్లో. 1/3 అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇన్కరెక్ట్ అవ్వచ్చు, సెకండ్ క్వశ్చన్ కూడా ఇన్కరెక్ట్ అవ్వచ్చు, మూడో క్వశ్చన్కి మాత్రమే సక్సెస్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ. అజ్యూమ్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్, ఎంపీసీలో చదువుంటాం కదా, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తుంటారు. దట్ ఈస్ ద యాక్చువల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ హియర్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 9 క్వశ్చన్స్ నాకు 3 ప్రాబబుల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను వదిలేసాను అనుకో, నాకు 0 మార్క్స్, అంతేనా? నో గెయిన్ నో లాస్. సో 9 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి, 6 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అవుతాయి, అవునా? 3 questions will go correct, 6 questions will go incorrect. So for 3 questions 3 marks minus 6/3 అంటే దాని అర్థం 1 మార్క్. వాడు పెరిగిందా? 100 ర్యాంక్ వచ్చే వాళ్ళకి కనీసం 65 ర్యాంక్ వస్తుంది. చూడండి మీరు 100, 500 దాటిన తర్వాత మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది, అది వదిలేయాలా లేదనేది యువర్ చాయిస్. బట్ నెట్ గెయిన్ మాత్రం అదే 15 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 15 క్వశ్చన్స్కి సో ఎన్ని కరెక్ట్ అవుతాయి? 5 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి, 1/3.
సో రిమైనింగ్ కరెక్టా? 1/3 5 10. సో 5 minus 10/3 ఆల్మోస్ట్ 2 మార్క్స్ పెరుగుతాయా? 2 ప్లస్. కానీ మల్టిపుల్స్ ఆఫ్ 3 మాత్రమే అప్లై చేయాలి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు చెప్తామంటే మీరు కొంతవరకు ప్రయాణం చేసిన తర్వాత కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ మీకు గెయిన్ అవుతాయి. ఇప్పుడే మీరు 2 ప్రాబుల్ 3 ప్రాబుల్ అయితే ఏ క్యాపిటల్ ఉండదు మళ్ళీ. డోంట్ అప్లై నౌ, లెట్ us apply your knowledge for next 1 month or 2 months, then I'll have a special session. మనం క్వశ్చన్ పేపర్ తీసుకొని సో కొన్ని మనకి క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు మాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఈ పేపర్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ని మనం రాంగ్గా చేయాలంటే సో డెవలపర్స్కి కొన్ని గైడ్లైన్స్ ఇస్తాం. ఆ గైడ్లైన్స్ ఐ విల్ షేర్ విత్ యూ సో దట్ యూ విల్ బి అండర్స్టాండింగ్ హౌ ద పేపర్ వుడ్ బి సెట్. ఎందుకంటే మేము పేపర్ చేసినా వాడు చేసినా అంతే కదా. ఇన్ఫ్యాక్ట్ ద నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ లిమిటెడ్ in civic center as compared to final exam. So this is what your technique of handling the negative marking when it comes to APPSC Group 1 or Group 2. UPSC వచ్చిన తర్వాత దీన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదా 1 to 3 కాకుండా ఓన్లీ 1 pair, ఓన్లీ 2 pairs, ఓన్లీ 3 pairs ఆర్ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అట్లాంటి ఇవ్వడం వల్ల కొంతవరకు ఈ ఎలిమినేషన్ టెక్నిక్ దిస్ టెక్నిక్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ని డైల్యూట్ చేయడానికి యూపీఎస్సీ తీసుకున్నారు. అంతవరకు మనకి ఏపీపీఎస్సీలో రాలేదు, గ్రూప్ 1లోనూ రాలేదు, గ్రూప్ 2లో కూడా రాదు. వస్తే ఏంటి సార్ అంటే వచ్చినప్పుడు చూద్దాం. ఎనీ అదర్ క్వశ్చన్? ఆన్లైన్ aspirants, I'll take up your questions. First we'll take up the questions from offline. Yeah, the session timing is from 4 to 5:30. Online aspirants, if you're not having any question of doubt or clarification, thank you. Yeah, you can exit from the meeting. If you want to interact, yeah, you can stay back or you can type in the chat box. I'll take up your question once the session is over. చెప్పండి ఫాస్ట్. ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మాత్రం అడగద్దండి. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇవంతా మీకు తెలిసినవే, వంత అపోహలు మాత్రమే. గ్రూప్ 1 మాత్రం కొద్దిగా ప్రాక్టికల్గా ఏమైనా చెప్తున్నారంటే ఎటు గ్రూప్ 1 15th ఆగస్ట్ అంతా వచ్చేస్తుంది కదా, దాని తర్వాత గ్రూప్ 2 వచ్చే ఛాన్స్ ఉంది, దాని తర్వాతనే గ్రూప్ 1 వస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనకి గ్రూప్ 2 ఇంకా రాలేదు. యా, అట్ ఎనీ డే బై ఎండ్ ఆఫ్ ఎనీ మంత్. చెప్పండి ఏది జరుగుతున్నాయి. మీకు 2 విధాలుగా ఉంటుంది. కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్చువల్, అప్లికేటివ్ క్వశ్చన్స్ అనే మనకి 4 కేటగిరీస్లో డెవలప్ అవుతాయి. మీకు ఈ టెస్ట్ సిరీస్లో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, అదేవిధంగా ఏపీపీఎస్సీ లాస్ట్ టైం గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ 4 ఎగ్జామ్స్ని రిఫరెన్స్గా తీసుకొనే గ్రూప్ 2 ప్యాటర్న్ అనేది వచ్చింది. ఓకేనా? అంటే యూపీఎస్సీ కాదు, అట్లా గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2నే కాదు. ఇప్పుడు ప్యాటర్న్ అనేది నువ్వు చెప్పలేం, నేను చెప్పలేం. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ యాక్చువల్గా. మొన్న మీరు గ్రూప్ 1 పేపర్ చూసారా, ఎలా ఉంది? డోంట్ అజ్యూమ్ దట్ మనకి గ్రూప్ 2లో సార్ డైరెక్ట్ బిట్లు వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి అనేది మాత్రం ఆ అపోహలో ఉండొద్దండి. నౌ ద చేంజింగ్ ప్యాటర్న్ ఈస్ వెరీ డైనమిక్. చూడండి, ఈవెన్ మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో చూసినా కానీ మనకి స్టాండర్డ్ అనేది వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, కాబట్టి మీకు ఆ చేంజింగ్ ప్యాటర్న్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. యా, ఇంకా ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2 పేపర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యూపీఎస్సీ కంటే కూడా. కెన్ ఐ సే దేర్ ఇస్ నో డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్? థ్యాంక్ యూ.